గత వారానికి ఇది కంటిన్యూషన్ అయ్యి ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాండి. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలో తండ్రి, మా గొప్ప దేవ, మా నమ్మకమైన దేవ, మారని దేవుడు, మార్పు లేనివాడు, యుగయుగంలో ఒకే రీతిగా నా దేవా నీకు వందనాలు. వాగ్దానం చేసిన తండ్రి, నమ్మదగిన దేవ, గత పునరుద్ధాన నుండి పునరుద్ధాన వరకు నన్ను నీ బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటును పదిలపరిచారు. నువ్వెంతైనా నాకు మాకు నమ్మదగిన దేవుడు. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం విడిచిపెట్టుకుని ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన వారిలో మమ్మల్ని ఒక్కని వలె చేయకుండా నీ సన్నిధిలో ప్రవేశపెట్టి ఇంతవరకు నేను కీర్తించడానికి మీరు మా పట్ల చూపిన కృప, ప్రేమ ఎంతో గొప్పది, అధికమైంది. కాబట్టి ఏమి ఇచ్చినా మేము మీరు నన్ను తీర్చలేము నాయన. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నాయన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అలాగే నాయన ఇప్పుడు నాయన తండ్రి నీకు వందనాలు. వాక్యం దగ్గరికి రానయ్యుంటుండగా చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ యొక్క వాక్య భాగం ప్రతి వారి హృదయంలో చొచ్చుకొని పోనట్లు సహాయం చేయండి నాయన. మీ బీడు భూములను దున్నండి అంటున్నావు ప్రభా. ఎందుకంటే బీడు భూమిలో విత్తనం విత్తితే అది ఫలించదు నాయన, మొలకెత్తదు, విస్తరించదు. కాబట్టి మాకు ఫలాలు ఇవ్వదు నాయన. నీకు మా హృదయాన్ని మేము తెరుచుకోకపోతే ప్రభా, నీ యొక్క వాక్యమని విత్తనం మా హృదయంలోకి వెళ్ళి కార్యము జరగదు నాయన. నీ చిత్తమైతే మంచినీళ్ళు పడిన విత్తనం ఎలాగైతే విస్తరిస్తుందో, ఫలిస్తుందో, అభివృద్ధి పొందుతుందో, ఆ రీతిగా ప్రతివారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని నీ బిడ్డలు స్వీకరించి వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి నీ కృపను చూపించండి. ఎందుకంటే నాయన ఇది ఎంతో శ్రేష్టమైన దినము ప్రభా. ఒక ఆచారముగా, అలవాటుగా మేము నీ సన్నిధికి వచ్చామేమో ప్రభా. నేను ఇప్పుడు సరి చేసుకోవడానికి యొక్క వాక్యము మాకు అందరికీ కూడా ఒక దీవెనకరంగా, ఒక మాదిరికరంగా ఉండినట్లు ప్రభా నీ దాసుని ప్రభా ఎత్తుపెట్టుకోండి ప్రభా. ఏడంతల ఆత్మశక్తితో నింపండి ప్రభా. ఎవరికి ఏ యొక్క వాక్యము అవసరం నీకు తెలుసు ప్రభా. ఆ వాక్యం ద్వారా నీ దాసుతో మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభా ఇప్పుడు నాయన తండ్రి నీ దాసుని చేతికి అప్పగిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఆది అంతమో మీరే ఉండమని అడుగుచును. ఇక్కడ నీ పరిశుద్ధాత్మశక్తి మెండుగా కృమ్మరించి ప్రతి వారు హృదయాలు తెరిచి మీరే నివసింపచేయమని, ఇక్కడ నాయన నీ యొక్క ఆత్మ సంచారం అనుగ్రహించమని అడుగుచు కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ, ఈ కార్యక్రమం అంతటినీ నీ చేతికి అప్పగిస్తూ, నీ దాసుని కూడా నీ చేతికి అప్పగిస్తూ బలపరిచి నీ కృపను చూపించమని మా ప్రభును ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మదగిన వాడవు కీర్తన పాడదాము. మొత్తం అంతా కాదు, మొత్తం 1, 2, 3 వచనాలు మటుకు పాడుకోవచ్చు మనం. 739 అన్ని చరణాలు కాకుండా 1, 3, 6 పాడదాం. 3 వచనాలు చాలా పెద్ద దాటిపోయింది. వాడవు నెమ్మదిని చేకూర్చను. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చను. మహిళ ఎంతైనను, మహిళ ఎంతైనను నమ్మినా అనురాచడి. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చను. అలలు గాలి తుఫానుల వలె శ్రమలు కన్నిలగొట్టిన, అలలు గాలి తుఫాను
అమరమందు యేసు అన్నిటిని రక్షించును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. యాత్రికులు ప్రయాణికులుగా యాతనలు పేదోడినా, యాత్రికులు ప్రయాణికులుగా యాతనలు పేదోడినా, నూతన జీవముతోని నూతన జీవముతోని పాత్రలుగను వాడరు. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. శోధనలన్నీ సహించిరి వరకి నాకవిచ్చియు. శోధనలన్నీ సహించిరి వరకి నాకవిచ్చియు. శోధనలు తప్పించుకొనుయా, శోధనలు తప్పించుకొనుయా, మార్గమును కలిగించును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. ఈ మహిళ పెరుగైనను, ఈ మహిళ పెరుగైనను, నమ్మిన అనుగాచడి. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చును. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకి అనుగ్రహించారు. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయనలో ఏమాత్రం దాపరికం లేదు, ఆయనలో ఏమాత్రం స్వార్థం లేదు. అందుకని మంచి చెడు రెండు మన ముందు పెట్టి మంచిని అనుసరిస్తే ఏం జరుగుతుంది, చెడును అనుసరిస్తే ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా మనకి తెలియపరిచాడు. రెండు మార్గాలు మీ ముందున్నాయి. ఒకటి నా దగ్గరకు వచ్చేది, మరొకటి నా మీద తిరుగుబడి నా నుండి వేరైపోయిన సాతాను దాని దూతలకు ఏర్పాటు చేయబడిన పాతాళం మరొకటి. ఈ రెండు దారులు మీ ముందు పెడతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ మార్గాల మధ్య నిలబడండి. మేలు కలిగించే మార్గం ఏది, కీడుకు తీసుకెళ్ళిపోయేటువంటి మార్గం ఏది తెలుసుకోవడానికై
మరి నిలబడండి, జాగ్రత్తగా ఆలోచించుకుని ఎప్పుడు నడుచుకోండి అంటూ మన ముందు పెట్టాడు. ఈ టీవీల్లో నేను కనపడదామని ఏం పెట్టలేదు అక్కడ, దానికోసం పెట్టలే. ఎందుకంటే బాబుకి జానీకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎన్నో సందర్భాలు మనం చెబుతున్నాం కదా, ఆ చెప్పేది దాని దృశ్యాన్ని చూపిస్తే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో, అంటే ఎరుకో గోడలు కూలిపోయాయి అని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎరుకో గోడలు ఏ రీతిగా కూలిపోయాయో ఆ దృశ్యాన్ని చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. అలాగే ఎర్ర సముద్రం పాయలైపోయింది, 6 నెలలు నడిపించాడు దేవుడు అని చెప్తాం. ఏ రీతి ఎర్ర సముద్రం పాయలైపోయింది. అలాగే యాజకులు మందసాన్ని మోస్తూ ఉంటే వారి అడుగులు, ఆ వేళ్ళు నీటిలో మునిగేసరికల్లా అంచులు మట్టుకు పొర్లి పారేటువంటి యొర్దాను ఏ రీతిగా విడిపోయి దారిచ్చింది. ఏలియా దుప్పటితో కొట్టగా యొర్దాను ఎలా విడిపోయింది, ఎలీషా కొట్టినప్పుడు ఎలా విడిపోయింది. ఇలాంటివి చెప్తుంటాం కదా. ఈ చెప్పినటువంటి వాటిని పక్కన దృశ్య రూపంలో కూడా చూపిస్తే బాగా అర్థమవుతుందనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచనకి రూపం ఇప్పుడు ఇవి వచ్చాయి. ఎవరో అడిగారంటే స్పాన్సర్ ఎవరు అని. మనకి స్పాన్సర్లు ఎవరు ఉండరు. అంత గొప్ప మనసు మన వాళ్ళకి ఎవరికి లేదు. అసలు దేవుడికి ఇవ్వాల్సిందే ఎవరు, ఇంకా అదనంగా ఇస్తారా? స్పాన్సర్ల మీద ఆధారపడి నేనేమి ఈ పని చేయట్లే. దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధి ఉంది. అలానే కొద్ది గొప్ప మీరు ఇచ్చేవి ఉంటాయి, వాటిని అలా పెట్టి అలా అనుకుంటే అలా వచ్చేస్తాయి అంతే. అది 70,000 రూపాయల వరకు అయినట్టున్నాయి వీటికి. ఆ 2 సెట్ చేయడానికి వరకు సొంతంగా మనమే చేసి ఉన్నాం. లేకపోతే బయట కూడా తీసుకొస్తే మళ్ళీ వాడు ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జ్ చేస్తాడు. అలా అంతవరకు అయినాయి. ఇంతవరకు ఇంకా ఉంటాయి చాలా చాలా. దేవుని కృపను బట్టి దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు. నేను ఈ సంఘం మీద ఆధారపడి బతకాల్సిన అవసరత నాకు లేదు. కానీ అర్హుణ్ణి. ప్రభు చెప్తాడు, పనివాడు జీతానికి పాత్రుడు. అలాగే నేనే లేవీయుల స్వాస్థ్య భాగం అన్నాడు. అంటే ఏదైతే ప్రభువుకి ఇస్తారో అవన్నీ సేవకుల వంతు అని బైబిల్ చెప్తుంది. మన సంఘమే డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ చూసినా దైవజనుడికి ఇల్లు సంఘమే కట్టివ్వాలి, ఆ ఇంట్లో కరెంటు సామాను సంఘమే కట్టివ్వాలి, ఫ్రిడ్జ్లు వాళ్ళే కొనియ్యాలి, ఇంకేం కావాల్సిన వాహనం వాళ్ళే కొనియ్యాలి, కార్లు వాళ్ళే కొనియ్యాలి. పూర్తిగా సంఘమే సేవకుడిని భరించాలి. ఎందుకంటే అమూల్యమైనటువంటి ఆత్మరక్షణ సందేశాలు దేవుడు వారి ద్వారానే వారికి ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఎంత సొమ్మున్నా అది దేవుని రాజ్యానికి ఏమి తీసుకొని పోదు. వాటికంటే విలువైనటువంటి సత్యవాక్కులు వారు మరి చెబుతుంటారు. ఇంకా వేరే వ్యాపారాలు ఏం చేసుకోరు కదా, ఇంకా వేరే ఏమీ చేయరు. కేవలం ఇదే పని మీద వాళ్ళు ఉంటారు. కాబట్టి వారి పోషణ బాధ్యత కూడా సంఘానిదే కదా. అయితే మేము బతికేటువంటి విధానం దీని మీద కొంతమందికి చాలా అసూయగా ఉంటుంది. ఆ అసూయ ద్వేషంగా మారుతుంది. ఇది బాగా కనబడతా ఉన్నా. ఇక నేను అడగట్లేదుగా, నాకు ఇది కొనిపెట్టి నేనేం అడగట్లేదు కదా, నీ దగ్గర నేను తీసుకుని నేనేమి చేయట్లేదు కదా. దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధితో ఇలాంటి ఒకటి డ్రెస్ చేసుకున్నాను. నేను కొనిపెట్టమన్నా, నాకు ఇలాంటి బట్టలు కావాలి, నువ్వు 5,000 అని అడిగాను నేను ఎవరన్నా? లేదే, నాకు ఇచ్చింది అందుకు. కొంతమంది అయినా 1,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కొని అంటారు, 1,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కొని అంటారు. కుట్టుకూలే 800, కుట్టుకూలే 800 పుచ్చుకుంటాడు. నువ్వు 1,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కొని అంటే ఏం కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలా? అందుకని వద్దమ్మా అలాంటివి పెట్టబాకండి, బట్టలు అని చెప్పేసి అందబాకండి.
ఎందుకంటే నేను వేసుకునే బట్టలు నువ్వు కొనివ్వలేవు. నువ్వు 1000 రూపాయలు ఇస్తావు, నాకు వస్తాయా? లేకపోతే ఇప్పుడు 2000 ఇచ్చినా నాకు వస్తాయా? కనీసం నాకు ఒక 3000 రూపాయలు అయితే కానీ నా డ్రెస్ ఉండదు. అందుకని తక్కువ నేను వేసుకోను. నువ్వు ఇవ్వగలవా? నేనేమి నిన్ను అడగట్లేదే. నిజంగా నీకు ఆ ప్రేరణ కలిగి ఉంటే ప్రభువుకి ఇస్తున్నానని చెప్పేసి నువ్వు ఇవ్వాలా. పైకి గుడ్డముక్కలు ఇస్తారు అంతే. గుడ్డముక్కలు ఇస్తారు, గుడ్డముక్కలు. బట్టలు ఇస్తారా? బట్టలు అంటే వేసుకునేవి, గుడ్డముక్కలు అంటే కుట్టించుకోవాల్సినవి. మరి బట్టలు ఇస్తున్నాము అన్నప్పుడు ఏం చేయాలి? కుట్టుకూలతో సహా ఇవ్వాలి, అప్పుడే బట్టలు ఇచ్చినట్లు లెక్క. అంతవరకు నువ్వు గుడ్డముక్కలు ఇస్తున్నావు అంతే. పేరంటానికి వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్కలు ఇచ్చి పంపించినట్టు దేవుని దాసుడు కూడా గుడ్డముక్కల చేతిలో పెడతావు. కానీ బట్టలు పెట్టామనుకో, ఎక్కడొస్తుంది నీకు పరిపూర్ణమైన ఆశీర్వాదం? నీకు ఏ పని చేసినా నువ్వు పలావు బిర్యానీ పెట్టినాక తాగితే నీళ్ళు ఇవ్వకుండా భోజనం పెడితే, అడ్డెక్కెట్టు అడిపోతే పాపమా నీకు ఆశీర్వాదమా? ఏమొస్తాయి? చేసేది పరిపూర్ణంగా చేయాలి. భోజనం పెట్టావు అంటే వాళ్ళు లేచి తిరిగి వెళ్ళేదాకా అవసరమైతే ఆ విస్తరి కూడా నువ్వే తీయాలి. కొంతమంది బయట వాళ్ళకి అన్నం పెట్టి వాడు ఎత్త నాని తీసుకెళ్ళి పడేయమంటారు. అప్పుడే పోయింది నీ ఆశీర్వాదం. నువ్వు భోజనం పెట్టావు అంటే విస్తరి వేసిన కానించి వాళ్ళు లేచి వెళ్ళిపోయాక విస్తరి తీసేదాకా భోజనం పెట్టడం అనే దానికి వస్తుంది. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. ఏ చేసినా పరిపూర్ణంగా చేయాలి. అంటే ఇలా చెయ్యని మీద ఎవడు ఒత్తిడి చేయట్లేదు. అలాంటప్పుడు ఎందుకు లేనిపోయి పూసుకోవడం? మొన్న ఒక ఆవిడ వచ్చి 500 ఇచ్చి బట్టలు కొనుక్కోమంటుంది. అయినా రావాలండి మీకు బట్టలు, 500 ఇచ్చి బట్టలు కొనుక్కోండి అని మీకు రావాలండి అట్లకి అంటుంది. మరి ఏంటది? మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి? ఆశీర్వాదకరమైన మార్గం. మరొకటి శాపగ్రస్తమైన మార్గం. ఆశీర్వాదకరమైన మార్గంలో నువ్వు నడవాలంటే ఆ మార్గాన్ని ఉపదేశించిన దేవుడికి నీ హృదయంలో చోటు ఉండాలి. దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే ఆయన మాటకు నువ్వు విలువెల్లా ఇస్తావు? ఇవ్వో. ముందు ఆయనకి నీ హృదయంలో చోటు ఉండాలి. అది ఇవ్వనప్పుడు మరి ఎవరు ఆక్రమిస్తారు ఆ చోటుని? సాతానుడు ఆక్రమించేస్తాడు. సాతానుడు మరి బస్సు నడుపుతున్నాడు అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తాడు? లోయలో పడ్డాక తీసుకెళ్తాడు. అంతే కదా, నాశనమే కదా, వాడికి జరిగేది నాశనమే. లోయలో పడాక తీసిపోతాడు. అదే దేవుడు మరి నీ బస్సును నడిపిస్తే అది ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది. కాబట్టి ఎవరి హృదయంలో దేవుడు ఆసీనుడై ఉంటాడో వారి రథసారథి, అంటే వారి డ్రైవర్ ఎవరన్నమాట? ప్రభువే. మేలుకరమైనటువంటి మార్గాల్లో ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్ళేటువంటి వాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు మన దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మేలైన, ఇక్కడ చదివాం కదా చూడండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కానీ కింద ఏమన్నాడు? ఇర్మియా ద్వారా ఇజ్రాయేలీలతో మేము అలా నడుచుకోం, మాకు మేలు అక్కర్లేదు, నువ్వు చెప్పే మేలు అసలు మాకు అక్కర్లేదు, మా మేలు మాకు తెలుసు, మా బుద్ధి అలా తిప్పితే అలా మేము నడుచుకుంటాం. కానీ ఆ బుద్ధిని నడిపిస్తున్నది దేవుడా సాతానా? ఆ బుద్ధిని నడిపించేది సాతాను అయితే నీ గతేంటి? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కొంతమంది వారు ఏ స్థితిలో ఉన్నారో దానికంటే కూడా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, సూపర్గా డ్రెస్ చేసుకున్నాను కదా అని చెప్పేసి అక్కడ ఏదన్నా చిరాకుంటే నేను ఎలా చేస్తాను? చేతులు కట్టుకుని నుంచుని వాళ్ళని వెళ్ళి పిలిచేదే ఉండదు.
అడ్డుపడిపోతాను అంతే. అది నేను చేసేసుకుంటాను. అందుకే ఇలా ఉన్నాను కదా నేను చేయడం ఏంటి? ఎందుకంటే ప్రభు పనిని నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ శరీరానికి ఏదో వేషం వేస్తావు, ఏదో ఒక వేషం వేస్తావు. కొంతమంది ఏమిటో కొత్త బట్టలు కొనుక్కున్నాను అనుకోవచ్చు, ఏం కాదు. నా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కొత్తకి పాతకి తేడా ఏమి ఉండదు. నాది ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నాకు కొన్ని అయితే 15 సంవత్సరాల క్రితం కుట్టించుకున్న డ్రెస్సులు కూడా ఉంటాయి, అవి కూడా వేసుకుంటాను. దేవుని కృపను బట్టి ఇన్నేళ్ళైనా నా కొలతలు ఏమీ మారలే. అవి అలాగే పనిచేస్తాయి, ఏమి చెరగవు, ఒక మొత్తం కూడా ఉండదు. ఇంకా నాకే విసుకెత్తి ఇచ్చేస్తుంటాను వాళ్ళకి. కాబట్టి ఇంక కొత్త పాత ఏముంటుంది? ఏముండదు. నాకు అది ఆడ ఏమనపడదు. మీరు ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు, ఈ కొత్త వేసుకొచ్చారు, ఎందుకంటే నిన్న మా పెళ్లి రోజు అయిందిలేండి కాబట్టి కొత్త వేసుకొచ్చారు ఏమో. పెళ్లి రోజుకి నిన్న 5 ఏళ్ళ క్రితం కుట్టించుకునే బట్టలు వేసుకున్నాను నిన్న. అవి కొత్త అనుకుంటున్నారు. డాడీ పెళ్లి రోజు కొత్త వేసుకున్నారని ఉన్న పిల్లలు అంటున్నారు. పెళ్లి రోజు కదా కొత్త వేసుకున్నట్టున్నారు డాడీ. కొత్త ఏం కాదు, పాతవి 5 ఏళ్ళు 19లో కుట్టించినవి అవి వేసుకున్నాను నిన్న. ఎందుకంటే ఎందుకు ఈ శరీరాన్ని కప్పెట్టుకోవడానికి, అంతే కదా. అయితే దేవుడిచ్చినటువంటి సమృద్ధిని బట్టి సౌలభ్యాన్ని బట్టి మరి నేను ఒత్తికి చిరాకుగా కనపడ్డాను అనుకో, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బో ఆయన సేవ చేస్తున్న ఆయన్నే దరిద్రంగా ఉంచాడు దేవుడు, ఇంకా మనకేం ఆశీర్వాదిస్తాడు? అంతే కదా. ఆయన పని చేస్తున్నటువంటి ఆయన్ని అలా దరిద్రంగా నీచంగా ఉంచాడంటే ఇంకా మనకేం చేస్తాడు అనుకుంటారు అనుకోరా? కాబట్టి సహజ సిద్ధమైన రిచ్నెస్ తప్ప నేను తెచ్చిపెట్టుకున్నదేమీ కాదు. ఎప్పుడూ అలాగే ఉన్నాను. ఎప్పుడు ఇదివరకు చెప్పాను మీకు, కాలేజీలో చదువుకున్నప్పుడు 4 జతలు ఉండేవి నాకు. ఆ 4 ఎప్పుడు రిచ్గా ఉండేవాడు నేను. 4 అవి ఎప్పుడు మాసే కాదు, ఎప్పుడు ముడత పోయేది కాదు. ఆ 4 అంత డీసెంట్గా ఆరంభం నుంచి అలాగే. ఆ ఉద్యోగం చేసేటప్పుడు నెలకి 750 రూపాయలు జీతం వచ్చేది. ఇంటి అది కట్టుకోవాలి, మొత్తం అన్నీ మేమే చూసుకోవాలి. డబ్బులు ఎక్కడ చూస్తాయి? ఉండవు. కొంతమంది అడిగేవారు, నా దగ్గర ఎక్కడ డబ్బులు లేవు బాబు. ఊరుకుంటే చాలు కదా, మీ దగ్గర లేకపోతే ఏంటో. ఎందుకంటే అలా కనపడి నిజంగా ఉండేవి కదా డబ్బులు. కానీ వాళ్ళకి ఈయన చాలా బాగా స్టిచ్ చాలా బాగా ఉంటాయి ఈయన దగ్గర. ఎందుకంటే ఎవరిని ఏమో అడగం, ఎవరి దగ్గర అడగం, ₹1 అడిగేది ఉండదు, ఎక్కడ పెట్టేది ఉండదు. కానీ డిగ్నిఫైడ్గానే అడుగుతుంది. దాంతో చాలా మాకు ఉంది అన్నట్టుగా అవతల అనుకుంటారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అది. ఆరంభం నుంచి కూడా ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారు, ఆయన ఆజ్ఞల్ని కట్టడలను అనుసరించి నడిచేటువంటి వారు ఎప్పుడు పైవారుగా ఉంటారు, ఎప్పుడు తలగా నియమించబడతారు, ఎప్పుడు అప్పు ఇచ్చువారుగా ఉంటారు. అది దేవుని ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం అంతే, అలా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దేవుని కొరకు లెక్కలేసుకోకుండా చేయడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడే దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఎలా వస్తుందో మనకి అర్థం కాదు. ఈ లోక జ్ఞానానికి అందనటువంటిది అది. అలా చేయాలంటే ముందు ఏం కావాలా? దేవునికి మన హృదయంలో చోటు కావాలి. నీ హృదయమే దేవునిది అయిపోయినప్పుడు, దాన్ని నడిపించేటివాడే దేవుడైపోయినప్పుడు, శ్రీమంతుడైన దేవుడు కదా. కాబట్టి నీ స్థితి ఎలా ఉంటుంది? ఎంతలా ఉంటుంది? ఏముందండి బాబు, 25 ఏళ్ళ నుంచి వస్తున్నాం మందిరానికి, మా బతుకులు ఇలాగే ఉన్నాయి అని అనుకోవచ్చు కొంతమంది. ఇంకా ఎక్కువ కాలం నుంచి వస్తున్నాం దేవుని మందిరానికి, మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అని అనుకోవచ్చు. అది దేవుని అసమర్థత కాదు, మన అవిధేయత, మనకు మనంగా తెచ్చిపెట్టుకుంటున్న శాపం అది. మనకు మనంగా తెచ్చిపెట్టుకుంటున్న శాపం అది. కారణం దేవునికి హృదయంలో చోటు మనం ఇవ్వలేదు కదా. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదివితే ఏముంటుంది అక్కడ చూడండి. మరియు వారు తమ మనస్సులో
దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక, అంటే ఇష్టపడలేదు. దేవునికి చోటీయడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడలేదు. దేవుణ్ణి తమ హృదయాల్లోనికి అస్సలు రానియలేదు. అయ్యి బాబు, అంత గొప్ప దేవుడు ఇందులో ఎలా పడతారండి హృదయంలోకి రానెత్తాక? పడితే పట్టించుకుందాం అనుకుంటారు కొంతమంది. దేవుడు అంటే వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే 14 దగ్గరికి వచ్చేసరి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యే దేవునికి హృదయంలో చోటివ్వడం అంటే ఆయన వాక్కుకు చోటివ్వడం. అంతేగాని ఒక ఫిజికల్ ఇంతకు ఆకారానికి చోటివ్వడం కాదు. ఆయన వాక్కుకు హృదయంలో చోటివ్వకపోతే దేవుడి చూసి 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 వారిని ఇక భ్రష్ట మనసుకి అప్పచెప్పేస్తారంట. ఆ తర్వాత ఇంకా బాగుపడదామన్నా ఇంకా బాగుపడరు. దేవుడే ఇచ్చేస్తారంటగా. చేయరాని పనులు చేయడానికి భ్రష్ట మనసుకు వారిని దేవుడే తన చేతులతో అప్పచెప్పేస్తారంట. అక్కడ దాకా రానియకుండా చూసుకోవాలి మనం. ఇక ఆయనకి విసిగెత్తిపోయి దీర్ఘశాంతుడైన సంవత్సరాల తరబడి చూసి 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 ఇక ఆయన వాక్కుకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నువ్వు అలానే పోతా ఉంటే ఇంక నాశనానికి వదిలేస్తాడు భ్రష్ట మనసు. అప్పుడు ఏమొస్తాయంట? వారి హృదయాల్లో నుంచి ఎలాంటివి వస్తాయంట? వాళ్ళు ఎలా అయిపోతారు? వాళ్ళు అట్టివారు సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుర్నీతి, మేలు చేయలేదని దేవుణ్ణి దూషించేది, దేవుడి మీద నిందలు మోపేది, అలాగే దేవుని దాసుల మీద పగబట్టేది, దేవుని దాసుని కుటుంబాలను ద్వేషించేది. విచిత్రం ఇది, చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుని దాసుని కుటుంబం మీద పగబడతారేంటి? నాకు అర్థం కాదు. దేవుని దాసుని కుటుంబాన్ని చూసి అసూయపడ్డము, ద్వేషించడము, పగబడ్డము, దేవుని దాసుని ఎదురు పెడితే అన్నా ప్రైజులో అడని చెప్పలేని ఒక దీనమైన హీనమైన స్థితి. నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? అప్పుడు ఎవరు చెప్పరు అలాగా? ఎవరు సాతానును హృదయంలో పెట్టుకుని నడుచుకుంటున్నారో వాళ్ళే చెప్పలేరు. ఎందుకంటే సాతాను దేవుడికి ప్రజలాడు చెప్పొద్దా? ఏంటి చెప్తుందా? అది చెప్పదు. దేవుని దాసిన కుటుంబాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నీ హృదయంలో సాతానుడు తిష్ట వేసి కూర్చున్నాడు. వాడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? బాగున్నాను కదా, దర్జాగా కుర్చీలో కాలేసుకుని కూర్చుంటున్నాను కదా, నాకేంటి అనుకుంటున్నావా? క్షణం చాలు కదా నిన్ను పడుకోబెట్టడానికి. దేవుడికి ఎంత కావాలా? ఒక్క క్షణం చాలు, మొత్తం పరిస్థితులు మారిపోతాయి. అది అయ్యేంతవరకే మన గర్వం, మన అహంకారం ఇవన్నీని. అది కాస్త తగిలితే తర్వాత ఏం చేయాలి? కుక్క బతికే కదా అవకాశం. ఆ దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం. ఆయన అగ్ని వంటి వాడు. ఆయన దగ్గర నుంచి అగ్ని వరదలా ప్రవహిస్తోందంట. అందులో పడితే శలభాల్లా మాడిపోతాం. ఎందుకలా? ఎందుకు దేవుని దాసుని మీద కోపం, దేవుని దాసుని కుటుంబాల మీద ద్వేషం? ఎందుకలా? పూర్తిగా దేవుని ఆజ్ఞకు విరుద్ధమే కదా ఇది. హెబ్రీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పబడిన వారి వలె మీ ఆత్మల్ని కాయిస్తూ ఉన్నారు. అప్పచెప్పిన ఆత్మలన్నీ నాశనం కాకూడదు నాయన అంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం రోజు. ప్రార్థన కాపుదలే కదా, నిత్యము అది చేస్తూ ఉంటాం. అలాంటి వారు దుఃఖంతో పనిచేస్తే, అంటే అలాంటి వారిని దుఃఖ పెట్టకూడదు నీ ప్రవర్తనను బట్టి. మాకొచ్చే దుఃఖం ఏంటి? అది ఆత్మ సంబంధమైన దుఃఖం. మీ ఆత్మ నాశనం అయిపోతుంది. నేను దేవుని సన్నిధుల్లో ఉంటున్నానని తను తాను మోసపుచ్చుకుంటుంది.
దేవునికి చోటీయడం లేదే, సాతాను వెంబడైపోతుంది, ఆఖరికి గతి ఏమైపోద్ది అనేటువంటి ఒక బాధే తప్ప వ్యక్తిగతంగా మీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధం? వ్యక్తిగతంగా ఎవరి బతుకు వాళ్ళదే కదా. నేను ఆత్మీయ తండ్రిగా ఉన్నాం కాబట్టి ఆత్మల గురించి బాధపడుతుంటాం. అయితే వాళ్ళు అలా రీతిగా దుఃఖంతో పనిచేస్తే ఈ ఆత్మలకు క్షేమం కాదంట. అంటే మమ్మల్ని బాధపరుస్తున్నారు అంటే అది మీ క్షేమం కాని స్థితి, అంటే శాపగ్రస్తమైనటువంటి స్థితికి మీరు పునాది వేసుకుంటున్నారు అంతే. మీ ఆత్మల్ని కాసేటువంటి కాపరులు దుఃఖంతో పని చేయకూడదు, వారిని ఆయాస పెట్టకూడదు, వారికి బాధ కలిగించకూడదు. అలా కలిగిస్తే ఏమవుతుంది? దేవునికి విరుద్ధంగా నడవడమే కదా అది. కాపర్లు వాళ్ళుగా వస్తారా? వాళ్ళే ఆక్రమించేసుకుంటే కాపరిగా నిలబడగలుగుతారా? సంఘాలు ఉంటాయా? అది దేవుని ఏర్పాటైతేనే కదా. దేవుడు ఏర్పరిస్తేనే ఇక్కడ నుండి పని చేయగలుగుతాం. దేవుని కృప వల్ల రేపు జనవరికి నేను పూర్తిగా పని మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయిపోతాయి. నాకు వద్దు బాబోయి నేను పారిపోతే దేవుడు పని కట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. అది నిజము అనడానికి గుర్తుగా రూపురేఖలన్నీ మార్చేశాడు. ఆయన ఏర్పాటు. చావలసినోడు బతికిచ్చి నాతోటి ఈ పనిని ఆయన చేయించుకున్నాడు. దానిని బట్టి దేవుని ఏర్పాటు చొప్పున మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను అని నమ్మకం. నేను కావాలని కోరుకుని ఇక్కడికి వచ్చిందేమీ కాదు. కాబట్టి దేవుడే ఏర్పాటు చేసినటువంటి దేవుని దాసును నువ్వు ద్వేషిస్తే, దేవుని దాసుని కుటుంబాన్ని నువ్వు ద్వేషిస్తూ ఉంటే, ఎప్పుడు చూసినా అదే చూపు చూస్తూ ఉంటే ఏంటి నీకు వచ్చేటువంటి ఫలితం? నాకేమైనా నష్టమా ఏంటి? నాకే నష్టమో లేదు. ఎందుకంటే జీవము గల దేవుని బలమైన బాహువుల కింద సురక్షితంగా ఉన్నా. నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, రాదు, ఏమి రాదు. ఎవరు పోతారు? ఎవరు అలా శాతానికి చోటు చేసి విషపు చూపు చూస్తుంటారో వాళ్ళకే. వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా సరే, నీలో మార్పు లేనప్పుడు, ఎన్నేళ్ళు సముద్రం ఒడ్డున నానుతున్న రాయి లోపలికి చెమ్మ కొంచెం కూడా వెళ్ళదు. నీ హృదయంలో దేవుని చోటు ఇవ్వకపోతే నువ్వెంతకాలం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా సరే నీ గతి అంతే. ఒక బండరాయి, ఏ మాత్రం కూడా లోపలికి చెమ్మ పోనడానికి వీలైనటువంటి ఒక బండరాయి. ఆత్మీయ ఉద్యోగం నీలో ఉండదు. సాతాను నిన్ను బహుగా పట్టుకుని నిన్ను వేధిస్తుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? చేయరాని పనులు చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత చదువమ్మా. అది కాదు, వదిలే, అది నిష్ప్రయోజనం, అది అయిపోయింది. మీకు నిష్ప్రయోజనం మళ్ళీ ఇక్కడికి వచ్చేయి. సమస్త దుర్నీతి చేతనం, అమ్మా, దుష్టత్వము చేతనం, లోభము చేతనం, ఈర్ష్య చేతనం నిండుకొని మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరమును వాటితో నిండిన వారై, వైరమును వాటితో నిండినటువంటి వారు అయిపోతారంట. ఇంకా మంది కిందకి చదువు. ఆడు కొండెగాండ్రు అవుతారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ మోస్తూ ఉంటారు. లేనిపోయిన మాటలల్లా ఇక్కడ చెప్తూ ఉంటారు. అపవాదకులు ఆ దేవుణ్ణి కూడా ద్వేషిస్తారు. దేవుణ్ణి ద్వేషించడం అంటే ఏంటి? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు యేసుప్రభు. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు అంటే ఎవరు గైకొనరు? ఆయన్ని ద్వేషించేవారు.
ఆయన్ని ద్వేషించేవారు ఆయన ఆజ్ఞల్ని గైకొనరు. అంటే దేవద్వేషులు అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనని వారు. ఇంకెక్కడొస్తే ఆశీర్వాదాలు వాళ్ళకి. ద్వితీయోపదేశకాండము 28:2 ఉంటుంది కదా, నీవు నా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. కానీ వింటలేదే, వింటలేదు. అది ద్వేషిస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞలు నీకు అక్కర్లేదు, నీకు గడ్డి పరకలతో సమానం. నీకు ఆయన ఆజ్ఞను అస్సలు పట్టించుకోవు. నువ్వు సమాధానాన్ని వెదకి వెంబడించు అని చెప్పేసి ప్రభువు చెప్తా ఉంటే అస్సలు నీకు సమాధానమే లేదు. నిరంతరము అసమాధానంతోనే బాధపడేది. మన ఇతరుల మనుషులు చూసి గుడ్లెల్లా మార్చుకునేది, మొఖాలు తిప్పుకునేది, వెళ్ళిపోయేది. ఇంకెక్కడుంది నీ జీవితంలో సమాధానం? ఎక్కడికి వెళ్దాము? నీ ఆత్మీయ ప్రయాణం ఎక్కడికి? ఈ రెండు దారుల్లో ఏ దారి నీది? ఆయన ఆజ్ఞలను అనుసరించి పోనప్పుడు నీ దారి ఇంక అధోగతే కదా, పాతాళానికి పోయేటువంటి దారి. ఇంకా చూడండి, అహింసకులు, అహంకారులు. హింసకులు అంటే కత్తి పుచ్చుకునో కర్ర పుచ్చుకునో కొట్టేవాళ్ళే కాదు. వారి హృదయంలో అలాంటి కోరిక ఉంటే చాలు హింసకులు వాళ్ళు. వారి హృదయంలో అలాంటి కోరిక. నేను బండి మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి? నేను చచ్చిపోవాలని కదా కోరుకున్నదే. వాళ్ళ లోపల ఉన్న కోరిక ఏంటి? నేను చావాలని. అంటే నన్ను చంపినట్టే, ఆ నేరం వాళ్ళకి వచ్చేసినట్టే. వారి హృదయంలో ఎప్పుడైతే అలాంటి తలంపు వచ్చిందో, యేసుప్రభు చెప్పింది ఇదే, నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞ మీరు విన్నారు, కానీ చెయ్యాలి అనే తలంపుని హృదయంలో వస్తే చాలు చేసినట్టే అన్నాడు. వ్యభిచరిస్తే పాపమని ధర్మశాస్త్రం చెబుతుంది, కానీ వ్యభిచరించాలనేటువంటి కోరికని హృదయంలో కలిగితే చాలు నువ్వు చేసేసినట్టే అన్నాడు. దొంగతనం చేస్తే నేరమని చెప్పేసి పాత నిబంధన ధర్మశాస్త్రం చెప్తోంది, కానీ దొంగతనం చేయాలని ఒక తలంపు నీళ్ళు కలిగితే చాలు నువ్వు దొంగతనం చేసేసినట్టే అని యేసుప్రభు చెప్పాడు. అంటే నీ హృదయంలో ఇలాంటి ఒక తలంపు పుట్టిందంటే చాలు నువ్వెవరివి? హింసకుడివి. అహంకారులు, వెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు. ఈ దేవుడికే విధేయత చూపించిన వాళ్ళు ఇక తల్లిదండ్రులకి ఎక్కడ విధేయత చూపిస్తారు? తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవన్నీ వచ్చి పడిపోతాయంట. దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే, ఆయన కనుక భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తే వచ్చి పడేవి ఇవన్నీని. ఎక్కడ తట్టుకుంటావు? ఎక్కడ? నీ దారి మార్చుకునే ఛాన్స్ ఉంటుందా? అసలు ఇంకా ఉంటుందా? ఉండదుగాక ఉండదు. దేవుడు దీర్ఘశాంతాన్ని పరీక్షించద్దు. ఆయన దీర్ఘశాంతుడు. అయినా దాన్ని నువ్వు పరీక్షించి రెచ్చగొట్టితే అక్కడికి నీ మీద ఉన్న చేతిని పక్కకి తీసేస్తాడు. సర్రమంటూ మొదలవుతుంది కదా. పెద్దడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడిని తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము ప్రారంభం నుంచి చదవమ్మా. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు. ఈ అపాయకరమైన కాలాల్లో ఉన్నటువంటి వారే దేవుణ్ణి పట్టించుకోరు, దేవునికి విలువయ్యరు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటువంటి భయం వారికి ఇంకా ఉండదు. ఈ సైన్స్, టెక్నాలజీ చూస్తాడు, మనిషే దేవుడు అంటాడు. మనిషే దేవుడు. ఇంకా దేవుని పట్టించుకొని పరిస్థితి వచ్చేస్తుంది. అది ఏమవుతుంది? చాలా అపాయాన్ని తీసుకొస్తుంది, చాలా అపాయాన్ని. ఎందుకంటే దేవుడు లేడా? నేను సృష్టించింది ఆయన కాదా? సృష్టికర్త ఆయన కాదా? నేను నడిపిస్తున్నాడు ఆయన, నేను నిరంతరం కాపాడుతున్నాడు. ఎంతోమంది కాపాడబడిన వారు సాక్షులుగా నీ ముందు కనబడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా అలా ఉంటే ఏమవుతుంది అప్పుడు? చదువు. ఎలాగనగా మనుష్యులు ఏమైపోతారంట?
స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. టైటానిక్, అదే టైటానిక్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. టైటానిక్ అనేటువంటి ఒక సినిమా. అది మామూలుగా సినిమా కాదు, ఒక దృశ్య రూపం. ఇప్పుడు 100 ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఆ ఓడ ప్రమాదం, అది పగిలిపోయి జనాలు చనిపోయినటువంటి ఆ సీన్ అదంతా కూడా దాన్ని చిత్రీకరించి చూపించారు. అక్కడ వాడి కింద బ్రేక్ అవుతుంది, వాటర్ వచ్చేస్తుంటాయి. ఒక 4 గంటల లోపల అది పూర్తిగా విరిగిపోయి మునిగిపోద్ది. ఒక 4 గంటల లోపల మొత్తం సగం 2 ముక్కల కింద విరిగిపోయి సముద్రం అడుక్కి వెళ్ళిపోద్ది. ఆ స్థితి అది. అప్పుడు ఏం చేస్తారంటే, మగాళ్ళు పోయినా పర్లేదులే, ఆడవాళ్ళు పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ జనాభివృద్ధి పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ స్త్రీలని ఆ పిల్లల్ని లైఫ్ బోట్స్ ఉంటాయి, ఆ లైఫ్ బోట్స్లో దింపుతూ ఉంటారు. దింపుతూ ఉంటే అక్కడ ఆ ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉంటారు అక్కడ. అంటే పోలీసింగ్ రక్షక భటులు, వాడకు సంబంధించిన వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళు క్రమంగా లోపలికి పంపిస్తూ ఉంటారు. అందులో ఒకడు మగోడు అందులోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఆపుతాడు. జేబులోంచి డబ్బులు తీసిస్తాడు. అవి తీసుకుని ఆయన వదిలేస్తాడు. ఓ 4 గంటల్లో వాడ సముద్రం అడుగు భాగానికి పోతుంది, వాడ మీద ఎవడో మిగలడం. అయినా ఇంక లంచం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకో 4 గంటల్లో ఆడు చచ్చిపోతాడు. ఏం చేసుకుంటాడు డబ్బులాడు? అక్కడ కూడా లంచం తీసుకుని ఆ మగాడిని లైఫ్ బోట్లోకి పంపించేస్తాడు. ఇంకా ఆఖరికి వచ్చే కొద్ది ఇలాగే ఒత్తిడి పెరుగుద్ది, డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తాడు. అడిగి సిరాకెత్తిపోద్ది, ఇంకా సిరాకెత్తి కాల్చుకు చచ్చిపోతాడు. అంటే స్వార్థప్రియులు, ఎంత స్వార్థం చూడండి, ధనాపేక్షకులు. ఇంకోసేపు కొన్ని గంటల్లో నువ్వు పోతావు, వాడే మునిగిపోద్ది, సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోద్ది. దాని అవశేషాలను చూసొద్దామని 4 తెచ్చారు మొన్న ఈ మధ్యనే. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు పని కట్టుకుని సబ్మరీన్ ఒకటి తయారు చేసుకుని ఆ టైటానిక్ శిథిలాలను చూసొస్తా కానీ అడుగుకి వెళ్ళారు. వాళ్ళు ఇంకా అలా పోయారు. అంత లోతుకు పోయింది అది. కొన్ని గంటల్లో ఇరిగిపోయి అంత లోతుకు పోతుంటే లైఫ్ బోట్ ఎక్కించడానికి లంచం పుచ్చుకున్నాడు. ఆడు చచ్చిపోతాడు నాకు తెలుసు. 4 గంటలు వాడు చచ్చిపోతాడు. తెలిసి కూడా లంచం అంటే ఎంత స్వార్థం. ధనాపేక్ష చూడండి ఎలా ఉంటుందో. ధనాపేక్ష అని దానికి అసలు ఏ మాత్రం దానికి వచ్చిన నీచం ఏం ఉండదు. ఇక అలా అయిపోతారండి ధనాపేక్షకులు. చదువు బింకాలు, గొప్పలు చెప్పుకోవడం. బింకాలాటం అంటే గొప్పలు చెప్పుకోవడం. ఏం గొప్పలా, ఎంత నీ బతికి ఏమాత్రం అందులో కనపడి అందులోని మాయమైపోయి వంటి ఆవిరి వంటి వారు కారా అంటాడు యాకోబు. కానీ గొప్పలో బింకాలు ఆడుకోవడం. ఎప్పటికీ కూడా ఒకటి నేర్చుకోవాలి, ప్రభు బిడ్డలందరూ నేర్చుకోవాలి. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం, ప్రభు చిత్తమైతే రేపు ప్రయాణం చేద్దాం, ప్రభు చిత్తమైతే ఆ పని చేద్దాం. ప్రతిదానికి ముందు ఇఫ్ గాడ్స్ విల్లింగ్ అని చెప్పేసి, దేవుడు ఆయన చిత్తమైతే అది అని మనం విశ్వాసి దాన్ని చేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే లేకపోతే బింకాలు అవుతాయి. మనం కానీ గొప్పలు చెప్పేసుకోవడం, నేను చేసేస్తాను, నేను వచ్చేస్తాను, నేను చేసేస్తాను, మన వల్ల అయిపోద్ది, మనమే అనుకోవడం అనమాట. అదే బింకాలంటే. బింకాలాడు వారు అహంకారం దీనికి అస్సలు కుదవలేదు. నడిమిరిగిపోయినా బురదపాము అలా బుసలు కొడతా ఉంటుంది. నడిమిరిగిపోయింది, ఇంకా కదలలేదు. అయినా సరే తలకాయ పట్టుకో, ఎంత యుద్ధానికి నేను పాముని, నేను కరిస్తే చేస్తారు. నేను అడివిరిగిపోయింది, కాసేపు తలకాయ కూడా చితికిపోద్ది, అయినా సరే విపరీతం కదా. మనుషులు కూడా అంతే, చాలా అహంకారం. ఉన్న స్థితి కొంచెమే, కానీ అహంకారానికైతే ఆయనకి అవధులు లేకుండా అయిపోతున్నాయి. పైకి ఇంకా కిందకి. దూషకులు, దూషించేటువంటి వారు. అసలు నీకు ఏం రైట్ ఉంది ఎవరినైనా దూషించడానికి? ఎవరినైనా నువ్వు పెంచి పోషిస్తున్నావా? వారి అవసరాలు తీరుస్తున్నావా?
మనం ఆదుకుంటావా? ఎవడు బతుకాడు బతుకుతున్నాడు, ఎవడు తిన్నాడు తింటున్నాడు, ఎవడి ఇంట్లో వాడు ఉంటాడు. అసలు దూషించే పని ఏముంది అసలు నీకు? ఏముంది నీకు? వాడి స్థితికి వాడే ఫలితాన్ని అనుభవిస్తాడు. బండి మీద చాలా మొన్న రకంగా కుర్రాడు వెళ్తున్నాడు. ఏదైనా అయితే నష్టం ఎవరికి అడిగినా పోనీ వీళ్ళు ఏమైనా ఆదుకుంటారా? ఆ వెళ్ళేమని ఏమంటారు వీళ్ళు? ఏమనుంటే బాబు జాగ్రత్తగా వెళ్ళరా అంతవరకే. కానీ మాటలు ఎలాంటివి వస్తాయి? దూషణ మాటలు. ఆడు పొగరు చూడు, ఆడు మొన్నరకం చూడు, ఆడు కళ్ళు ఎత్తికెళ్ళిపోయి, ఈ రకమైన మాటలు మాట్లాడే అర్హత నీకేముంది అసలు? నిజంగానే వాడిని ప్రేమిస్తే వద్దు నాయన నెమ్మదిగా పోరా బాబు, పడిపోతే కాలు చేతులు తిరిగిపోతాయి అనేటువంటి మాటలు, మేలు కలిగించే మాటలు చెప్పాలి. దానికి విరుద్ధంగా మనం పరుష వాక్యాలు మాట్లాడుతుంటాం. మన నోటి వెంట పరుషం, దూషణ మాటలు అవసరమా? ఈ దేవుడిని హృదయంలో ఉంటే ప్రేమ కలిగిన మాటలే వస్తాయి, కరుణ కలిగిన జాలి కలిగిన మాటలే వస్తాయి. వాళ్ళు వినకపోయినా అవే చెప్తావు. బాబు నీకు నచ్చితే చెయ్యి, ఇది మంచిదమ్మా అని చెప్తావు. అంతవరకే నీ పని. దూషించేందుకు నీకేం రైట్ ఉంది? వాడు ఊరుకుంటాడా దూషిస్తే? నాకు బండి కొనిపెట్టేసినట్టు మాట్లాడతావు నువ్వు? అది వచ్చింది చెప్పొచ్చింది పెద్ద అని అనిపించుకోవడమే కదా. ఇంకా మే పేరుగా ఎందుకు వచ్చిన దోషుల మాటలు ఇవి మన నోటి వెంట అస్సలు రాకూడదంట. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులును కదా. అక్కడ రోమా సంఘానికి రాస్తూ ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన ఆత్మీయ కుమారుడిని తిమోతికి చెప్తూ కూడా ఇవి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేయాలట? ఎలా తయారైపోతున్నాం మనం? మనకు వచ్చేటువంటి పరివర్తన ఎంతసేపు? మనకు వచ్చేటువంటి శ్మశాన వైరాగ్యం, ఎవరైనా చచ్చిపోతే అప్పుడు ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఎవరిని తీసుకెళ్తున్నారు అనుకోండి, అలా ఆయన అబ్బా ఈ బతికాడమ్మా, ఎంత ఇదిగా బతికాడు, అబ్బో అలా ఇలా ఇలా ఏం బతికెళ్తున్నాడు, ఇలాంటి వైరాగ్యపు మాటలు వస్తాయి. అవి స్థిరంగా ఉంటాయా? అవి స్థిరంగా లేవు. స్థిరంగా ఉంటే దేవుడికి నీ హృదయంలో చోటు ఉన్నట్టే, జరుగుతున్న వాస్తవ పరిస్థితిని నువ్వు గుర్తించినట్టే. అది గుర్తించినప్పుడు దేవుని హృదయంలో లేడనమాట. ఆ వైరాగ్యం ఎంతోసేపు నిలబడట్లా, అప్పటికప్పుడే అయిపోతుంది. ఎందుకు సౌలు నాశనం అయిపోయాడు? సౌలు ఎందుకు నాశనం అయిపోయాడు? దానిని బట్టే తనకు వచ్చిన వైరాగ్యం కడదాకా లేదు. ఎప్పటికప్పుడు పరగడిపే ఆయనకి, ఎప్పటికప్పుడు పరగడిపే. చూడండి, ఈ 1 సమూయేలు 24వ అధ్యాయం నుంచి 16 నుంచి 20 వచనాల్లో అది ఏంటంటే, ఇక్కడ సౌలు దావీదుకు చిక్కేశాడు. దావీదును చంపుదామని సౌలు తరుగుతూ ఉన్నాడు. వెళ్ళే మార్గంలో పక్కన గుహ కనపడితే ఆ గుహలో బహుశా టాయిలెట్కి వెళ్ళి ఉంటాడు. శంఖాని వృత్తి అని రాయబడింది అక్కడ. టాయిలెట్ కోసం వెళ్ళి ఉంటాడు ఆయన. అదే గుహల లోపల దావీదు అతని అనుచరులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీ శత్రువు నీ చేతికి అప్పగిచ్చాడు దేవుడు, వేసేయి, ఒక్క దెబ్బ వేసేయి, మొత్తం బీడ విరగడైపోద్ది, ఎన్నాళ్ళు పరిగెడతాం మనం, ఎన్నాళ్ళు పారిపోదాం మనం అని చెప్పేసి వెనక వాళ్ళు అంటుంటే, వద్దు, ఆయన అభిషిక్తుడు, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను, దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి ఆ వెనకాల వస్త్రాన్ని మట్టుకు కోసుకుని వచ్చేసాడు. ఆ తర్వాత పౌలు బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దావీదు పిలిచి, ఇదిగో నిన్ను నా చేతికి దేవుడు అప్పగించాడు, నేను నీకే హాని చేయలేదు, నువ్వు నాకు అప్పగింపబడ్డావు అనడానికి రుజువు ఇదిగో నీ వస్త్రపు చెంగు నేను కోసుకొచ్చాను చూడు, నీ దాకా వస్తేనే కదా ఇది కొయ్యగలను, మరి వచ్చిన ఒక్క పోటుతో నేను చంపేయలేనా? నేను చంపే ఉద్దేశం నాకెందుకు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నువ్వు అని పాపం దావీదు చాలా దుఃఖ స్వరంతో పలుకుతాడు. పలికితే అప్పుడు సౌలు అన్న మాటలు కూడా మనం చదువుదాం. చదువు. దావీదా నాయనా ఈ పలుకు నీదే. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు చూడండి.
ఆ దావీదునే చంపేస్తాక 3000 సైన్యాన్ని వేసి తిరుగుతున్నాడు. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నుంచి నీళ్ళు తాగనివ్వట్లేదు, కడుపు నిండా తినివ్వట్లేదు, కంటి నిండా కూనికే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటాడు, దావీదా నాయనా ఆ స్వరం నీదేనా అంత దీనంగా మాట్లాడతాడు చూడండి అని ఏడుస్తున్నాడు. ఏకంగా మళ్ళీ ఎవరు, సౌలు మళ్ళీ ఏడుస్తున్నాడు, దావీదా నాయనా ఆ స్వరం నీదేనా అంటూ బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపకుండా నువ్వు వదిలేసావా? నన్ను యెహోవా నీ చేతికి అప్పగించేస్తే, నిన్ను చంపజూస్తున్న నన్ను నీ చేతికి అప్పగించేస్తే నన్ను నువ్వు చంపకుండా వదిలేసావా? చదువు. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేశావు. నేను ఎంతో అపకారం చేయాలని ఇదివరకు 2 మార్లు ఈటీసిరాడు, తప్పుకున్నాడు, గోడకు దిగబడింది. నీకు అపకారం చేయాలని ఎంతగా నేను ప్రయత్నం చేస్తున్నా, నాకు నువ్వు ఉపకారం చేసావా? నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి అది నువ్వు వెల్లడి చేసావు కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఎంతవరకు ఈ వైరాగ్యం, ఈ శ్మశాన వైరాగ్యం ఎంతవరకు? ఇంకా కింద చదువు. తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపిస్తాడా? నేను నీకు దొరికాను, నేను నీ శత్రువుని, నేను చంపడానికి తరుముతున్నాను నిన్ను. అటువంటి నేను దొరికితే ఎవరైనా మేలు చేసి పంపేస్తారా? నన్ను వదిలేసావా నువ్వు? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. నిజమేనా? యెహోవా దావీదుకు మేలు చేయాలని సౌలు కోరుకుంటున్నాడా? అది నిజమా? అది ఇంకా చదువు, ఇంకా ఉంటుంది. నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకే స్థిరపరచబడుతుంది. మరి ఇదంతా తెలిసి ఎందుకు ఆయన చంపడానికి వెళ్తున్నాడు? ఎందుకు తరుముతా ఉన్నాడు? ఇదంతా తెలిసి కూడా ఇది వైరాగ్యం, ఇది శ్మశాన వైరాగ్యం. ఇది ఎంతకాలం ఉంది? 26వ అధ్యాయం 1-2 వచనం చదువు. అంతటా జీఫీయులు గిబియాలో సౌనద్దుకు వచ్చి దావీదు యోషిమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్న 3,000 మందిని తీసుకుని, సైన్యం 3,000 మంది సైన్యాన్ని కూర్చుకుని ఆ జీపు అరణ్యంలో దాక్కున్న దావీదును చంపేయడానికి బయలుదేరడం. మళ్ళీ మరి 24వ అధ్యాయంలో చెప్పింది ఏంటి? ఆ ఏడిపోయింది, ఈ రాజ్యం దేవుడు నీకే ఇచ్చేస్తాడని చెప్పడం ఏంటి? ఒకవేళ జీపీలో వచ్చి నీకు చెప్పారనుకోండి, వదిలేండి అబ్బాయి, ఇజ్రాయెల్ రాజ్యం ఇవాళ రేపు దావీదుకే దేవుడు ఇచ్చేస్తాడు, ఇంకా అతని జోలికి మనం వెళ్ళకూడదు అనాలి కదా. ఏడిచాడే, ఈ రాజ్యం దేవుడు నీకు స్థిరపరుస్తాడని చెప్పాడే, నువ్వు నాకు ఎంతో మేలు చేశావన్నాడే, నాకంటే నువ్వెంత నీతిపరుడుగా ఉన్నావని చెబుతున్నాడే. ఇవన్నీ చెప్పి కూడా అంతే మళ్ళీ తెల్లారింది. మళ్ళీ 3,000 మంది సైన్యాన్ని వేసుకుని ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు? దేవునికి తన హృదయంలో చోటు లేదు. దేవునికి తన హృదయంలో చోటు లేదు కాబట్టి మాటకి మాటకి పొంతన ఉండదు. ఆ వైరాగ్యం ఎంతోసేపు ఉండదు. కాబట్టి మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే ఇక మన హృదయాన్ని పట్టుకునేది ఎవరు? సైతాన్. ఎందుకంటే ఎప్పుడైతే 1 సమూయేలు 15వ అధ్యాయంలో దేవుని మాటకు విరుద్ధంగా సౌలు నడిచాడో అప్పుడే దేవుని కృపకు దూరస్తుడైపోయాడు.
కాబట్టి 16 అధ్యాయంలో సమూయేలును పంపించి బెత్లెహేములో ఉన్న యెషయి కుమారులలో దావీదును అభిషేకం చేయడంతోనే అప్పటి వరకు ఈ సౌలుతో ఉంటున్నటువంటి దేవుని ఆత్మ అతను వదిలేసి దావీదు దగ్గరికి వచ్చేసింది. అప్పుడే అతని హృదయాన్ని ఏం పట్టుకుంది? దురాత్మ పట్టుకుంది. అప్పుడప్పుడు మారదామనుకుంటున్నాడు. దావీదు మంచి బాలుడే అనుకుంటున్నాడు. ఈ రాజు దేవుడికి ఇచ్చేస్తాడు, దేవుడు దావీదుకి ఇచ్చేస్తాడని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు. అయినా మాట మీద ఎందుకుంటలేదు? ఎందుకంటే అతని హృదయాన్ని నడిపించేది ఎవరు? సైతాన్, దురాత్మ ఎవరినైతే ఆవహిస్తుంటుందో వారు మంచి చేయాలన్నా చేయలేరు. చేద్దామని ఆశ ఉంటుంది, చెడు చేయకుండా ఉండాలని ఆశ ఉంటుంది, కానీ చేయకుండా ఉండలేరు. మంచి చేయలేరు, చెడు చేయకుండా ఉండలేరు. కొన్ని చోట్లకి పోకూడదని అనిపిస్తూ ఉంటుంది, అయినా పోతారు ఖచ్చితంగా. ఎందుకంటే వారిని నడిపిస్తున్నది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. పాపం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. పాపం ఏడ్చాడు, ఎందుకు దావీదు చూసి ఎందుకు ఏడవలసి వచ్చింది? నువ్వు నీతిమంతుడు నాయనా, నేనే అసూయతో ద్వేషంతో రగిలిపోతూ నిన్ను చంపేయాలని చూస్తాను. నేను ఈ రాజ్యం నీదే, దేవుడు నీకే ఇచ్చేస్తాడు, అది కూడా తెలుసు నాకు. అయినా సరే నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? సవల ఆలోచనది. ఎందుకంటే అతన్ని నడిపిస్తున్నది ఎవరు? దురాత్మ. ఈ దురాత్మ నడిపించేటప్పుడే మనం మంచి చెయ్యాలనుకున్నా చేయలేం. ఏదో ఒకరోజు మంచి చేసుకున్నా పొద్దున్న చేతి సాయంకాలం మారిపోద్ది, ఈరోజు చేతి రేపటికి మారిపోద్ది. నిలకడ లేని స్థితి, నిలకడ ఉండదు. ఇక నిలకడ అనేది ఇంకా ఉండదు. నిలకడ లేకుండా ఉండేటువంటి వారు తిన్నదైన మార్గంలో ఎలా ప్రయాణం చేస్తారు? చేయలేరు. నిలకడ లేకపోతే ఈ సందు కనపెడితే సందులోకి వెళ్తారు, ఆ సందు కలిపితే సందులోకి వెళ్తారు, ఇంకా ప్రయాణం ఎక్కడ సాగుద్ది? అలాగే 2 దారులు దేవుడు మన ముందు పెట్టాడు. నీ బ్రతుకులో నిలకడ అనేది ఉంటే ఖచ్చితంగా మేలు కలిగించేటువంటి మార్గం గుండా నువ్వు ప్రయాణం సాగించినప్పుడు ఇంక అటు ఇటు తిరగవు, ఇంక అదే దారిలో నువ్వు వెళ్తావు. ఎప్పుడైతే నిలకడ లోపిస్తుందో అప్పుడు కనపడ్డ ఏదో కనపడితే అక్కడ ఆగిపోతావు, లేదా ఏదో సొంత కనపడితే అటు వెళ్ళిపోతావు, ఇంకటి వెళ్ళిపోతావు. నీ ప్రయాణం ఎప్పటికీ ముందుకు ఇంకా సాగదు. కాబట్టి నిలకడ అనేటువంటిది చాలా చాలా అవసరం. దేవునికి హృదయంలో పూర్తిగా మనం చోటు ఇచ్చినప్పుడే నిలకడ వస్తుంది. మరి దావీదుకి ఎందుకు ఆ నిలకడ వచ్చింది? ఎంత విసిగించేశాడు దావీదుని సౌలు. 1 సంవత్సరం 2 సంవత్సరాల 13 సంవత్సరాలు విసిగించేశాడు. అసలు ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండనివ్వలే, కడుపు నిండా తిండి తిన్నవలా, కంటి నిండా నిద్రపోనివ్వలా, నిరంతరము తరుముతూనే ఉన్నాడు. పాపం అరణ్యాల్లోనూ, ఆ ఎడారుల్లోనూ, ఆ కొండల్లోనూ అక్కడక్కడ తిరుగుతూ ఒక్కొక్కసారి ఫిలిష్తీ దేశం కూడా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడే బెటర్ అన్నట్టుగా. ఇజ్రాయేలు రక్షణ కొరకు గొలియాతుతో యుద్ధం చేసి విజయం తీసుకొచ్చాడు. ఫిలిష్తీయులు వీరుణ్ణి చంపాడు. కాబట్టి దావీదు ఫిలిష్తీయులకు శత్రువు. కానీ ఫిలిష్తీయులేనేమో ఈ సౌలు కంటే అన్నంత స్థితి వచ్చేసింది. అక్కడ తన స్వదేశంలో తన మామగారే కదా, మరి మేకాలం చేశాడుగా, వెళ్ళి కూతురుని చేసి అల్లుడిని చేసుకున్నాడు. తన స్వదేశంలో తన మామ ఇంట్లోనే తనకి నెమ్మది లేదు, తన వల్ల ఇబ్బంది, ఆఖరికి శత్రువు దగ్గరే నయమన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఫిలిష్తీ దేశ సర్దార్ దగ్గర కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంతగా తరిమాడు సౌలు. ఎందుకు? దేవునికి అతని హృదయంలో చోటు లేదు, ఆయన మాటకి చోటు లేదు. మరి ఎలా ఉన్నాం మనం? దేవుని మాటకు మన హృదయంలో చోటు లేనప్పుడు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా వేస్ట్.
నిన్ను శాపమే వెంటాడుతూ ఉంటుంది. దేవునికి నీ హృదయంలో చోటు ఉంది అనడానికి రుజువు ఏంటంటే, మన హృదయం మన స్వాధీనంలో ఉండదు, ఇక దేవుని స్వాధీనానికి వెళ్ళిపోతుంది. మేలు కలిగించేటువంటి మార్గాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే అది మన స్వాధీనంలోనే ఉండిపోయిందో దేవునికి అప్పచెప్పకుండా, ఇప్పుడు శాపాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మలాకి చెప్తాడు కదా 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చెల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టు పరదేశులకు అన్యాయం చేయవారి మీదను నేనప్పుడే క్రమంగా సాక్ష్యాన్ని పలుకుతాను అంటాడు. తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. ఆ వచ్చినప్పుడు తీర్పు దేని ప్రకారం జరుగుతుంది? అక్కడ ఏం జరిగినాయో, ఏం యాక్షన్స్ జరిగాయో ఆ యాక్షన్లను బట్టే కదా. అక్కడ జరిగినటువంటి క్రియలు ఏం జరిగి ఉన్నాయో వాటిని బట్టే తీర్పు అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఎలా ఉన్నారంటే వీళ్ళంతా చాలా పెద్ద వచనాన్ని చెప్పారు. ఇక్కడ ఇలా ఎలా ఉన్నారు వీళ్ళంతా, ఎలా ఉండాలని ప్రభువు చెప్పాడో అందుకు విరుద్ధంగా ఉన్నారు. కూలివాని కూలి పొదుగుక్కేదాకా నువ్వు ఎగబట్టద్దు అన్నాడు. ఎందుకంటే ఇది నీ దానం కాదది, అతని హక్కు, అదే అతని జీవనాధారం. కాబట్టి పని అయిపోయిన తర్వాత కూలి ఇచ్చి పంపించేసేయి, వాటితోటి నౌకలు కొని తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకోవాలా. రేపిస్తాబో ఎల్లుండిస్తాబో అని అనకూడదు, అది వాక్యం చెప్తుంది. కానీ దేవునికి హృదయంలో చోటు ఇవ్వని వారు ఏం చేస్తారు? ఆయన మాటకి చోటు లేనప్పుడు పని చేయించుకుని రేపిస్తా ఎల్లుండి ఇస్తా, ఇవాళ శుక్రవారం ఇంకో రోజు అని అంటుంటారు. అప్పుడు ఏమవుతుంది? తీర్పు తీర్చేవాళ్ళు లేడా? ఆయన మాటకు విరుద్ధంగా, ఆయన మాటకు నీ హృదయంలో చోటు లేకుండా నువ్వు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అందుకు తగినటువంటి జవాబు, తీర్పు ఎలా ఉంటుంది? అది శాపంలో ఉంటుంది, శాపంలా ఉంటుంది. ఇంకా కిందకి వస్తే 8వ వచనం నుంచి ఉంటుంది, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలేరు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబద్ధమాడనేరని దేవుడు, సత్యమయ్యున్న దేవుడు, ఆయనే చెప్తున్న మాట ఇది. మనిషి దేవుని దగ్గర దొంగిలుతాడా? మీరు దొంగిలుతున్నారు అంటాడు. అంటే ఆయన చెప్పేది ఖచ్చితంగా సత్యం అంతే, ఆయన అసత్యం చెప్పడు. అప్పుడు వీళ్ళేమంటారంట, దేని విషయంలో మీ యొద్ద దొంగిలాం మేము, దేని విషయంలో మీ యొద్ద దొంగిలాం మేము అని చెప్పేసి అంటారంట. అప్పుడు ఏం చెప్తున్నాడు? ఏ విషయాల్లో దొంగిలారో చెప్తున్నాడు ఆయన. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈయక దొంగిలితిరి. ఎందుకంటే 10వ భాగము మనది కాదు, 10వ భాగం అది మనది కాదు. కాబట్టి అది ఇస్తే దేవుడికి ఇస్తున్నట్టు కాదు, నువ్వు ఆయన బాకీ తీరుస్తున్నావు అంతే, అది ఆయనదే. ఎప్పుడు నా పొలం ఉందనుకోండి, నా పొలాన్ని ఎవరైనా కౌలు చేస్తారనుకోండి, కౌలు నాకు ఇవ్వడం అనేది ఇవ్వడం అది నా బాకీ కదా. నా పొలం చేస్తున్నందుకు నాకు ఇవ్వాల్సిన కౌలు అది. నేను నీకు ఎంత ఇచ్చాను అంటే అది నాది. అలాగే సమస్త భూమి దేవుడిది, మనందరం కౌలుదారులం, కౌలు చేసుకుంటున్నాం మనం. మరి కౌలు దేవుడికి ఇద్దా? ఆయనది భూమి కదా.
ఒకరి దగ్గర భూమిని మనం కౌలుకు తీసుకున్నప్పుడు కౌలు ఇవ్వడం అనేటిది మన బాధ్యత. అది అవతల వాని హక్కు. అది మనం మనకి దానంగా ఇచ్చేది కాదు, అది నా హక్కు. అది అలాగే భూమియు దాని సంపూర్ణత యెహోవావే అని ఆయనవే. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం బతకడానికి వాటిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి 10వ వంతు అనేటువంటి కౌలు భాగం అది. అది నువ్వు దేవునిది, అది ఆయనకి ఇచ్చి చేయాలి. అది ఇప్పుడు నా పొలానికి ఇవ్వాల్సిన కౌలు నాకు ఇవ్వకపోతే నేను ఊరుకుంటున్నా? గొడవకి వెళ్తాను, పంచాయతీలో పెడతాను, అంతే కదా. అది నా రైటు. అలాగే మరి దేవుని భాగం దేవునికి ఇవ్వనప్పుడు మరి ఆయన ఊరుకోవాలా? ఆయన ఊరుకోవాలా అంటే ఆయన అడగడు కదా. ఏంటిరా నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని ఇంటికాడికి వచ్చి కూర్చోడు కదా. అందుకని చెప్పేసి నిరభ్యంతరంగా మనం ఎగ్గొట్టేస్తున్నాం. తీసుకోవడం అని తెలీదా? దాన్ని ఎలా తీసుకోవాలని తెలీదా? సంత లాభం చిల్లి తీర్చినట్టు దేవునిది ఇవ్వకుండా ఆయన ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు దొంగిలించి నువ్వు లోపల దాచుకుంటుంటే అది ఎలా బయటికి పోవాలో అది ఆయనకి తెలుసు. రాకూడని రాగం ఏదో ఉంటుంది, రోగం వచ్చుద్ది, వెళ్తాము. ఇక టెస్టులు అంటే వేలు మింగేస్తారు. ఆ తర్వాత ఏదో చేస్తాడు, అక్కడ తగ్గదు. విజయవాడ ఇల్లు అంటాడు మళ్ళీ సింపుల్గా. నా వల్ల కాదని ముందు చెప్పడం, పెండ రాసినంత పిండేసి విజయవాడ వెళ్ళమ్మా, విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళు, ఇక్కడ ఆపలేదు అంటాడు. విజయవాడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అది దేవుని మూలంగా, ఆయన శాపం మూలంగా నీకు వచ్చిన రోగం. అది దాన్ని ఇంకే డాక్టర్ తగ్గిస్తాడు? అది ఎవడి వల్ల అవుతుంది? వాడు హైదరాబాద్ వెళ్ళినట్టాడు, అక్కడే పని జరగదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రోగం అది, నువ్వు కొనుక్కున్నావు. దేవునిది నీ దగ్గర దొంగతనంగా ఉంచేసుకోవడం ద్వారా ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం. అది అర్థం కాదు మనకి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం బెగబట్టేశాము. అందు గురించి దేవుడు నాకు ఇలాంటి శోధన పంపించాడని తెలుసుకోరు. లెక్కలేస్తాం మనం. ఎలా లెక్కలేస్తాను? 6 లక్షలు పెట్టుబడి పెట్టాను, 6 లక్షలు లాభం వచ్చింది, 0 నాకేమొచ్చింది? ఇంక దేవుడికి ఏమైనా ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిన పని ఏమి లేదు. పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అది ఎలా వచ్చింది? అది దేవుడికి ఇచ్చిన సౌకర్యమే కదా. అది పెడితేనే కదా నీకు వచ్చింది. ఎలా పెట్టుబడి రాబడి నువ్వు లెక్కలేస్తావు? నువ్వు ఈ లెక్క ఎలా వేస్తావు? మరి పెట్టుబడి పోయి నెత్తిన కొండలేసిపోయిన సంగతి ఏంటి? నీకు ఆ స్థితి రానివ్వలేదే. ఎంతోమంది పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా ఉన్నది పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉంటా ఉంటే నీకు పెట్టుబడి ఇస్తున్నాడు కదా, నీకు నష్టపుచ్చట్లేదు కదా. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ పెట్టుబడి, ఆ కలిగించిన సౌకర్యానికి దేవుడు ఇవ్వాల్సింది దానికి ఇవ్వాల్సింది ఇవ్వవా? ఎలా నువ్వు బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎలా లెక్కలేస్తున్నావు? మన లెక్కలు మనకుంటే దేవుడి లెక్కలు దేవునికి ఉంటాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నామా? మన లెక్కలు మనకుంటే దేవుడి లెక్క దేవుడికి ఉంటుంది. అవునా? ఇద్దరు పాదచారులు ప్రయాణం చేస్తూ ఓ చోట ఓ నీడ పట్టున పండుకున్నారంట. అప్పుడు ఇంకొకడు పాపం గుర్రం మీద వచ్చాడంట. ఆయన కూడా బాగా గెలిచిపోయాడు. వీరు ఎవరో ఉన్నారు ఇక్కడ, నేను కూడా రెస్ట్ తీసుకుందామని ఆయన కూడా దిగి ఆయన అడిగి వారితో పాటు ఆయన కూడా రెస్ట్ తీసుకున్నారంట. కాసేపటికి ఆకలేస్తుంది, భోజనం చేద్దామా అని లేచి కూర్చున్నారంట. ఆ ముందు వచ్చిన వాళ్ళు కొన్ని రొట్టెలు తెచ్చుకున్నారంట. వెనకాల వచ్చిన వాళ్ళ దగ్గర 8 రొట్టెలు లేవు. ముందు వచ్చినోడు ఒకటి దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి. ఇంకొకటి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 8 రొట్టెలు ఉన్నాయి. ఉన్నదేమో 3. సమానంగా పంచుకోవాలంటే మరీ బాగోదు కదా. పాపం వీళ్ళిద్దరూ మరి 3 తిని ఆయనకి 2 ఇస్తే పక్షపాతం చూపినట్టు ఉంటుందని ఎలాగ పంచుకుందామా అని లెక్కలేశారంట. లెక్కలేస్తే ఈయనే లెక్క చెప్పాడు. నువ్వు పని చేయండి, ప్రతి రొట్టెని 3 ముక్కలు చేయండి అన్నాడంట. అంటే పాపం 5 రొట్టెలోడు 5 3 15 ముక్కలు చేశాడు. 3 రొట్టెలోడు 3 3 9 ముక్కలు చేశాడు. 2 కలిపితే 24 ముక్కలు వచ్చాయి. 24 ముక్కల్ని 3 సమానంగా పంచుకుంటే ఒక్కొక్కడికి 8 ముక్కలు వచ్చాయి కదా.
8 రొట్టెల్ని ముగ్గురు 8 ముక్కలు చొప్పున సమానంగా పంచుకుని తిన్నారు చాలా చక్కగా. మళ్ళీ పడుకున్నారు. ఇప్పుడు వెనకాల వచ్చిన ఆయనకి పాపం అర్జెంట్ పని ఉంది, ఆయన వెళ్ళిపోదాం అనుకునేసరికి వీళ్ళు నిద్రపోతున్నారు. అయ్యో పాపం వీళ్ళు లేపడం ఎందుకులే అని చెప్పేసి ఒక ఎర్రగుడ్డ ఒకటి మూట ఉంటే ఆ మూట ఆయన దగ్గర పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు లేచారు. లేచి అయిపోయి ఏమైపోయినా అని ముందు ఏం చేసి ఉంటారు, వాళ్ళ సామాన్ ఎత్తుక్కొని ఉంటారు. పట్టుబోడేమో భయం ముందే చేస్తారు. ఈ వెళ్ళిపోయాడు బాబా, మన మూటలు ఉన్నాయా చూసుకున్నారు. వాళ్ళ మూటలు ఉన్నాయి కానీ ఇంకో అదనంగా ఇంకో మూట ఉంది. ఈ ఎర్రగొడ్డ మూట కనపడింది. ఒరే ఏదో వదిలిపెట్టేదా ఆయన అని చెప్పి చూశారు. చూస్తే అందులో 8 బంగారు నాణ్యాలు ఉన్నాయి. 8 ఒక్క భోజనం పెట్టినందుకు గాను 8 బంగారు నాణ్యాలు వదిలిపెట్టి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ వాటాలు, ముందు ఎలా రొట్టెలు వాటాలు వచ్చింది, ఇక్కడ వాటాలు వచ్చినాయి. 5 అంటాడు, 5 రొట్టెలు కదా నాయి, నాకు 5, నీ 3 రొట్టెలు కదా నీకు 3 అన్నాడు. అదేంటి, ఏమైనా మన ఇద్దరం కదా, ఇద్దరు కలిసే భోజనం పెట్టాం కదా, చెరుసాకం, నీకు 4 నాకు 4 అని రెండోడు అన్నాడు. వీళ్ళు పంచాయతీ తెగలే. ఆ ఊర్లో కొంచెం పెద్ద ఆయన ఉన్నాడు. ఒక పెద్ద ఆయన, బహుశా పెద్ద మేడ ఉండి ఉంటుంది. ఆ మేడ ఉంటే పెద్ద ఆయన, ఈ ఊరికి పెద్ద ఆయన ఈయన అయి ఉంటాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి తగువంతా చెప్పారు. ఇలా జరిగింది. ఏమండి న్యాయమే కదండి, నేను 5 రొట్టెలు ఇచ్చానండి, 5 ముక్కలు ఇమ్మంటున్నాను, 5 కాయిన్లు ఇమ్మంటున్నాను, 3 రొట్టెలు అండి, 3 కాయిన్లు. అలా కాదు 4 అన్నాడండి అని చెప్పారు. సరే కాసేపు కూర్చోండి నేను వస్తాను అని ఆయన లోపలికి వెళ్ళాడు. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట. కాసేపటికి ఆయన వచ్చాడు. వచ్చి అబ్బాయి సరే అండి, మొత్తం మీద ఆ 3 ఆయనకి మీరు ఏం పెట్టారు, ఎవరేం పెట్టారు చెప్పండి నాకు. ఆ 3వ మనిషికి ఎవరేం పెట్టారు, ఈ కాయిన్లు మీకు వదిలిపెట్టి వెళ్ళాడే ఆయనకి మీరు ఏం పెట్టారు చెప్పండి అన్నాడు. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయండి, 5 రొట్టెల్ని 15 ముక్కలు చేశానండి, అందులో 8 ముక్కలు నా వంతుగా తిన్నానండి, 7 ముక్కలు ఆ వచ్చిన ఆయనకి పెట్టానండి అన్నాడు. ఏమయ్యా నీ సంగతి ఏంటన్నాడు. అయ్యా నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయండి, 9 ముక్కలు చేశానండి, 8 నేను తినేసి 1 ముక్కే ఆయనకి ఇచ్చానండి అన్నాడు. మరి ఇంకా న్యాయం తేలిపోయింది. 7 ఇచ్చినోడికి 7, 1 ఇచ్చినోడికి 1, ఫోన్ వదలగన్నాడు. చూడండి ఎలా ఉన్నాయి లెక్కలు. వీళ్ళు ముగ్గురు ఎలాంటి లెక్కలు వేశారు. ఒకడేమో నేను 5 రొట్టెలు ఇచ్చాను కాబట్టి 5 నాకు అంటున్నాడు. నువ్వు 3 కాబట్టి 3 తీసుకోరా అంటే నాకు కుదరదో, చేరుసాకం అంటాడు ఆడు. ఈ చెరుసాకం అన్న వాడికి 3 కూడా లేదు, ఇప్పుడు 1 వచ్చింది అడిగి. ఎందుకంటే న్యాయంగా ఎవడేం పెట్టాడు, ఒకడు ఏకంగా 7 ముక్కలను పెట్టేశాడు. తన ఆహారం కోసం తెచ్చుకున్న వాటిని 7 ఇచ్చేసాడు. వీడు ఆహారం కోసం తెచ్చుకున్న వాటిని 1 ముక్క ఇచ్చాడు. వీడికి సగం ఎలా వస్తాయి, ఆయన 3 కూడా రావు కదా, 3 కూడా రావు, సగం ఎలా వస్తాయి. కానీ ఇప్పుడు తీర్పు ఎలా ఉంది, ఇప్పుడు 7 ముక్కలు ఇచ్చినోడికి 7 కాయిన్లు, 1 ముక్క ఇచ్చినోడికి 1 కాయిను అంటూ ఇక ముక్కుకుంటా ఏడ్చుకుంటా 1 కాయినుడు ఉన్నాడు. ఆ 7 ఆహా ఓహో నాకు ఇంక 2 మిగిలినాయి, నేను 3 ఇచ్చేద్దాం అనుకున్నాను, నాకు ఇంకో 2 అదనంగా వచ్చినాయి అని సంతోషం. కాబట్టి మన లెక్కలు ఎలా ఉన్నాయి, మనం చాలా ఇచ్చేస్తున్నాం. లెక్కలు తెలవని దేవుడికా, దేవుడు లెక్క తెలీదా. కౌలుకి ఇచ్చినోడు కానీ కౌలు ఎంత వస్తుందో తెలీదా. నా ఎకరం ఇస్తే నేను ఎకరం ఇచ్చాను అనుకోండి, నేను ఎకరం ఇస్తే నా ఎన్ని బత్తాలు, ఆ 8 బత్తాలు నాకు కౌలు వస్తుందో నాకు తెలీదా. దేవుడు తెలీదా. 16 బత్తాలు, 16 బత్తాలు 1000 రూపాయలు అనుకుందాం, 16,000 వస్తాయి కదా. ఆ లెక్క తెలీదా కౌలు ఇచ్చినోడికి. దేవుడు తెలీదా లెక్క, దేవుడు తెలీదా. కాబట్టి ఏవి లెక్కలు వేసుకుంటున్నాం మనం, అప్పుడే శాపం. దేవునికి ఇయ్యకుండా ఏదో చాలా ఘనంగా ఇచ్చేసినట్టు నువ్వు ఫీలింగ్ ఒకటి నీకు దేవుడు 100 బత్తాలు పంటిచ్చాడు. నీకు 100 బత్తాల పంటలో 10 బత్తాలు దశం భాగం అంటే దేవుడిది. అది 1500 చెప్పిన అమ్మితే 15,000 అవుతుంది కదా. 1000 రూపాయలు అక్కడ పెట్టేసి నేను చాలా పెద్ద కానుక ఇచ్చేసాను అన్నట్టుగా ఫీలింగ్. 14,000 నొక్కేసావు నువ్వు.
అది దేవుడిది. నువ్వు దొంగిలించేస్తున్నావు దాన్ని. కాబట్టి మీరు శాపగ్రస్తులు అన్నాడు. లెక్కలేసుకోండి. మీ లెక్కలు మీకు ఉంటే దేవుడి లెక్కలు దేవుడికి ఉంటాయి. దాన్ని బట్టే మీ ఆశీర్వాదాలు ఉంటాయి. దాన్ని బట్టి వారమంతా మనకి వ్యాపారంలో వచ్చే లాభం ఎంత, ఆ వారంలో దేవుడికి నువ్వు ఇచ్చేదంతా దేవుడికి లెక్క తెలీదా? ఎందుకు అలా అక్కడక్కడే ఉండిపోతున్నావు? ఎందుకు నువ్వు ఎదగట్లేదు పైకి? నేను ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటున్నాడు దేవుడు. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కురిపించేస్తానంటాడు. కానీ నువ్వెక్కడుంటావు? నాకు వద్దు, నాకు ఇది చాలు, నాకు ఇది చాలు. దొంగిలిస్తున్నావు. దేవునిది దొంగిలించి నీ దగ్గర ఉంచుకోవడం ద్వారా నీకు ఉన్నదంతా శాపం అయిపోతుంది అంతే. మీరు దొంగిలుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. కింద చదువు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. మీరు శాపగ్రస్తులు. నీ ప్రతీదీ ఆశీర్వదింపబడాలి. ప్రతీదీ కూడా. తినేటువంటి ప్రతి మంచి పదార్థాల్లోనూ దేవునికి భాగం ఇవ్వాలి అని రాయబడింది. ఏం చేస్తున్నారు మరి? ఈ భాగాలు ఏం చేస్తున్నారు? దేవునికి ఇవ్వాల్సిన భాగాలు. నన్ను చూడొద్దని చెప్తున్నాను మీకు. నన్ను చూడొద్దు. ఆయనకేంటి నువ్వు కారులో తిరుగుతాడు, ఆయనకి మనం ఇట్టేది నాకు ఇవ్వట్లేదు. అది మీరు పక్కనెట్టండి. ఎప్పుడు నన్ను చూడొద్దు అసలు. నేను కాదు మిమ్మల్ని దీవించేది దేవుడు. నువ్వు ఇవ్వాల్సింది నాకు కాదు, అది దేవునికి. ఆయనే నిన్ను ఆశీర్వదించాలి. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తాక నన్ను చూడడం ఏంటి? నా స్థితిగతులు చూడడం ఏంటి? నన్ను చూడొద్దు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అంతే. వారం నువ్వు పనిచేస్తే నీకు వచ్చేటువంటి సంపాదనలో 10వ వంతు నీది కాదు అసలు. అది దేవుడిదే. అది ఇచ్చే చాలా గొప్పగా ఇచ్చేస్తామని ఫీల్ అవుతున్నాను. అది నీదైతే కదా అసలు. నీదేమి ఇస్తున్నావు అసలు నువ్వు? నీకు మిగిలిన సంపాదనలో నువ్వు ఇవ్వాలి. అది దేవుడికి ఇచ్చినట్టు లెక్క. దశమ భాగం ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు కాదు. అది దేవునిది. దశమ భాగం ఇచ్చేసి నేను ఇచ్చేసాను దేవునికి అనుకుంటున్నావా? నీదేమి ఇచ్చావు? నీకు మిగిలిన దాంట్లోంచి నువ్వేమని ఇస్తేనే దేవుడికి ఇచ్చినట్టు నువ్వు. అంతేగాని దశమ భాగాన్ని దేవుడికి ఇచ్చేసాను అనుకుంటే అసలు ఆ దశమ భాగం ఇవ్వకుండా అదే దొంగిలించేస్తుంటే ఇంక నువ్వు దేవుడికి ఇస్తావు. ఇంకెక్కడుంది నీకు ఆశీర్వాదం? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మన బతుకులు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. దేవుడు నేను ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్దామని ఆశపడుతున్నాడు. ఆయన మాట మనం వినంగా, ఆయన మాటకి మన హృదయంలో చోటు ఉండదు. అననీయ సప్పీరాలు అయిపోతాం అంతే. డబ్బులు అలా కనపడేసరికి అయ్యి బాబోయ్ 2 లక్షల ఆదాయం వచ్చింది. ఆ 2,20,000 దేవుడిగా నీ కాదయ్యి, అవి నీ కాదు. కాబట్టి అవి తీసేసి మాట్లాడు. అవి తీసి పక్కన పెట్టి అప్పుడు మిగిలింది నీదది. దాంట్లోంచి దేవునికి ఏమి ఇవ్వాలని నువ్వు ఆలోచించాలి. అంతేగాని అది ఇవ్వడానికే అది ఇవ్వడమే కష్టం మనకి. అందులోనే దోచేసుకుంటున్నాం. 10వ వంతుకి బదులు 1 వంతు, 10వ వంతు అంటే 1 వంతు ఇవ్వడం చాలా కష్టమైపోతుంది. మరి ఎలా దీవిస్తాడు నేను దేవుడు? నువ్వు ఎలాంటి దారి ఎంచుకుంటున్నావు? నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి దారిలోనే వెళ్తావు. ఖచ్చితంగా. చోటు లేదు కాబట్టి నీ ఆలోచన అంతా వేరుగా ఉంటుంది. లోక సంబంధంగా ఉంటుంది, లోభంతో ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది, ధనాపేక్షతో ఉంటుంది. ఆస్తి సంపాదించుకోవడానికి తగినటువంటి పరిస్థితులను ఆశీర్వాదం కల్పించేవాడు దేవుడు. దాన్ని బట్టి మనం ఏమైనా సంపాదించుకోగలుగుతాం అంతే. మరి దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎవరిని మిమ్మల్ని అడగని పెట్టేస్తాను. కాబట్టే నాకు ఈ స్థితి. ఎందుకు వస్తుంది నాకు ఆశీర్వాదం అంటే
దేవుని కోసం పని అంటే ఇక ఏ మాత్రం ఆలోచించాం. అమ్మ ఈ పెడదాం అనుకుంటున్నాం, మరి ఈ పెడదాం అనుకుంటున్నాం, మరి ఎవరు ఏమన్నా సమర్పించుకుంటారా, మీరు ఏమైనా ఇస్తారా, ఏమండి ప్రసాద్ గారు, ఏంటి మీరు ఏమైనా ఇస్తారా ఒకటి, ఏమండి లేదంటే సోమేశ్వరరావు గారు మీరు ఏమైనా ఒకటి ఇస్తారా, ఏమైనా అడుగుతాను నేను లేదని అడుగుతానా? ఇది ఇంతకంటే ఎక్కువ ఖర్చు అని పెట్టేస్తాను, ఏం లేదు. ఒక 50,000 అయినా మేము పెట్టేస్తాం, ఇంకేం లేదు. అంతకుముందు మరి ఈ ఉపకరణాలు కొనుక్కొచ్చాం, దాదాపు ₹1,00,000 అయింది. ఏమైనా అడిగామా? ఎవరినేం అడగలేదే. అలా ఏం ఉండదు కదా, దేవుని కోసం ఖర్చు పెట్టడానికి వస్తుందని పెట్టేసేయడమే. అప్పుడే ఉంది ఆశీర్వాదం, అప్పుడే దేవుడు మళ్ళీ పైకి ఎడతాడు. కానీ దేవునిది కూడా దొంగిలించి పుట్ల పెట్టేస్తుంటే నువ్వు, దేవునిది కూడా దొంగిలించి లోపల పెట్టేస్తుంటే నీకు కొన్నదంతా విషయం అయిపోతుంది అంతే. అది నీకు ఉపయోగపడకుండా పోతుంది. సంత లాభం చిల్లు తీర్చేసినట్టే సామెత తెలుసా? మనం మర్చిపోతాం. ఎన్నిసార్లు చెప్పినా కొత్త మీకు, ఎన్నిసార్లు చెప్పినా. సోమవారం సంతలో చూస్తారా? సోమవారం సంత ఏం చేస్తాడు తెలుసా? గోను గుడ్డ మడతేస్తాడు, గోను సంచి మడతేస్తాడు. డబ్బులు కాడు, వేరే ఏం ఉండదు, అది ఎలా పెట్టి ఉండదు. గోను సంచిని మడతేస్తాడు. మొత్తం 1-2 మడతలు వస్తాయి అన్నమాట. కొన్ని పెద్ద కాయతారు కింద మడతకే, తర్వాత పై మడతకల్లా అందులో పెడుతుంటాడు. ఏం చేస్తారు? వాళ్ళు ₹10 కొనుక్కొచ్చి ₹40 అమ్ముతారు. ₹10 కొనుక్కోతారు తోటలోకి వెళ్ళి, మనకి అమ్మేది ₹40. ఎన్ని రెట్లు ఆ లెక్కన అమ్ముతారు. ఆ అమ్మేదర బోల్ డబ్బు వచ్చేది. మొత్తం అన్నీ ఆ గోను సంచులు వేసుకుని భుజాన్ని వేసుకెళ్ళిపోతాడు. ఆ గోను సంచులు వేసుకొని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే సంచి చాలా తేలిగ్గా ఉందంట. అరే బాబు ఇదేంటి బాబు ఇంత తేలిగ్గా ఉందని చూస్తే ఏమీ లేవు అందులో. కొద్దిగా 4-3 కాగితాలు మట్టుకు మిగిలి ఉన్నాయి అక్కడ. ఏమైంది నా బాబు అని చూస్తే ఇంత చిల్లు ఉంది దానికి. ఆ సంచికి ఇంత చిల్లు ఉంది. ఈ సంతలో ఈడు అక్రమంగా లాగిందంతా ఈ సంచి చిల్లు తీర్చేసింది. దారి పొడుగునా పారేసుకుంటా పోయాడు అన్నమాట. అదే సామెత, సంత లాభం చిల్లు తీర్చేసిందని సామెత చెప్తారు. ఇలాగే మనం దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా బెగబట్టి లోపలిట్ని అన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పోయాలి? ప్రధానంగా ఆసుపత్రికి పోతాం. ఆ ఆసుపత్రికి ఎన్ని రూపాయలు పోతామో మనకే తెలీదు. మెయిన్ అదే కదా, మెయిన్ అది. ఇదే సంత లాభం. దేవునికి ఇవ్వకుండా బిగబట్టి దోచుకుని లోపల పెట్టినటువంటిది శాపాన్ని తీసుకొచ్చి పడేస్తుంది నీ మీద. శాపం. కాబట్టి జాగ్రత్తగా లెక్కలేయండి. తెలివితేటలతో మనం లెక్కలేస్తామని మనం అనుకోవద్దు. పెట్టుబడి లాభం సరిపోయింది కదా, నాకేం మిగలలేదు అనుకుంటున్నామేమో. మొత్తం వ్యాపారాన్ని మూసుకుని ఎత్తిన చెంగేసి పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అంటే పెట్టుబడి కూడా పోయిన పరిస్థితి. అది నీకు నిలబడిందన్నా అది దేవుని కృప. ఎంత చేశాడు దేవుడు నీకు, దాన్ని గుర్తించవా? ఏం లేదు, మనకి ఏం మిగలలేదు. ఏం మిగలలేదు. అందుకే నేను వెళ్ళిపోతున్నావు, వెనకానికి వెళ్ళిపోతున్నావు. ఇది శాపం. ఇది ఇంతకుముందు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను దోచుకుని దాచిపెట్టేశాను కాబట్టే, ఆయన ఒకటి ఆయనకి ఇవ్వకుండా దోచుకుని దాచిపెట్టేశాను కాబట్టి ఈ దెబ్బలు అని ఎందుకు అర్థమవుతుంది మనకి? అది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. కంటికి ఇంపుగా కనపడద్దు. అమ్మ ఇన్ని డబ్బులు కనపడుతుంది. ఎవరిచ్చారు నీకు? ఎలా సంపాదించుకోగలిగామయ్యి? అది దేవుని కృపే కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించి అది తెచ్చినప్పుడు ఆయన దానికి ఇవ్వడానికి నీకు ఇబ్బందే. ఆయన దానికి ఇవ్వడానికి ఇబ్బంది. మరి నీది ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఆయనకే ఇవ్వను నువ్వు, నీది ఇంకెక్కడి తెచ్చిస్తావు? ఇంక నీదేమి ఇస్తావు? అమ్మ ఈ పిల్లగాడిని కొత్త చూస్తూ ఉండే అమ్మ కనపడలు ఇస్తాను, ఇదిగో ఈ చాక్లెట్లు ఇస్తున్నాను ఇవి, అది ఈ బిస్కెట్లు ఇస్తున్నాను ఇవి, ఇక పిల్లాడికి కొత్త టైంకి పెట్టే అని చెప్పేసి అయితే అలాగే పిని అలాగే చూస్తాను అలాగే చేస్తాను అని చెప్పేసి అన్నాం అనుకోండి. అయిన తర్వాత కొంతమంది ఆ పిల్లాడికి ఇచ్చిన చాక్లెట్లు కూడా ఇవ్వకుండా సగం తినేస్తే, ఆ పిల్లాడికి పెట్టాల్సిన బిస్కెట్లు కూడా సగం తినేస్తే నువ్వు పిల్లాడిని బాగా చూసుకున్నట్ట. నువ్వు బాగా చూసుకుంటే ఏంటి? అవి ఏమి ఇచ్చారో వాడికి సంబంధించి పెట్టడం కాకుండా నీ దగ్గరది కూడా వాడికి ఏమైనా పెడితే నువ్వు బాగా చూసుకున్నట్టు.
అంతేగాని వాడికే పెట్టకుండా అందులో నుంచే నువ్వు సగం సగం నొక్కేసి పిల్లోడిని చాలా బాగా చూసుకున్నానంటే అది చెప్పడేంటి వాళ్ళ అమ్మ బాబుకి, అమ్మాయి 4 చాక్లెట్లు ఇచ్చావు కదా, 2 ఇచ్చింది ఆంటీ, 2 తినేసింది. అమ్మ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చావు కదా, ఒక ప్యాకెట్ ఇచ్చింది, 1 తినేసింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? అమ్మ దొంగ ఇలాంటి వాళ్ళు నమ్ముతారా? ఇంకా మనం చేసేది అలాగే ఉంటుంది. దేవుడికి ఇవ్వడానికే కష్టమైపోతుంది. మంది ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఇంకన్నా మంది ఇస్తామా? దేవుడి వాటా దేవుడికే ఇవ్వట్లేదు. పెరుగుతుంది. ఒక 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడం తేలిగ్గానే అనిపిస్తుంది. 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం చాలా తేలిగ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ 1,00,000 రూపాయలు 10,000 ఇవ్వాలంటే అయ్యి బాబోయ్, తేడా ఏముంది? ఏమీ లేదు తేడా, ఒకటే కదా. 100లో 10 రూపాయలు ఎంతో, 1,00,000లో 10,000 అంతే. కానీ 10 ఇవ్వగలవు, 100 ఇవ్వగలవు, 1000 ఇవ్వగలవు. ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికల్లా ఇక మనకి రావు ఇక చేతులు. అయ్యి బాబు ఇన్ని డబ్బులే నీ కాదు కదా, అవి ఎన్ని అయితే ఏంటి నీ కాదయ్యి. ఇంత ఇచ్చాడు కదా దేవుడు నీకు. 1000 రూపాయల్లో ఉన్న నిన్ను లక్షాధికారం చేశాడు. 10,000 ఇవ్వడానికి ఇబ్బంది నీకు? ఆయన చేసింది నిన్నే, ఆయనే కదా లక్షాధికారం చేసింది. 1000 దగ్గర ఆపైతే సంతోషమా? నీ చేతులను బలపరిచి, నీకు పనిచ్చి, నిన్ను ముందుకు తీసుకెళ్ళి, నీకు క్షేమంగా ఉంచి ఇంకా సంపాదించుకోవడానికి వీలు కలుగజేసినటువంటి వాడు. అందువలన నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు. ఇబ్బంది ఏంటి నీకు? అదే సైతానుడు మళ్ళీ అక్కడ మూసేస్తున్నాడు అంతే. ఆరంభంలో బాగానే ఉంటున్నాం, కొంచెం పైకి వెళ్ళేసరికల్లా అయ్యి బాబు ఇంత చెత్తవా, ఎంత ఇచ్చారు. ఇంకప్పుడు దేవుని దాసుని చూపిస్తారు. నువ్వు ఇత్తాలు కారులో తిరుగుతారు. నీదే అదే వెళ్ళి తిరిగితే నీకేంటి? అసలు నీది కాదుగా, అది నీది కాదు కదా. దేవుడికి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి నీకు? తద్వారా నువ్వు శాపాన్ని తెచ్చి పెట్టుకుంటున్నావు. దేవుడు మన ముందు పెట్టిన 2 మార్గాల్లో శాపగ్రస్తమైన మార్గాన్ని ఎంచుకుంటున్నావు. శాపగ్రస్తమైన మార్గాన్ని, ఒక దొంగగా, ఒక శాపగ్రస్తుడిగా దేవుని ముందు నిలబడిపోతా ఉన్నావు. అప్పుడు ఏంటి మన స్థితి? పాతాళమే కదా. పాతాళానికి మన స్థితికి, పాతాళానికి. కాబట్టి ఏ దారి ఎత్తుకుంటున్నాం ఆలోచించు. మామూలుగా ఏంటంటే ఇలాంటి చెప్తే నా గురించి ఏదో నేను అడుగుతున్నాను అనుకుంటే మీరు అనుకుంటారని నేను చెప్పను. అలాంటివి చెప్పను. ఒక్కొక్కసారి ఏమో బాధ కలుగుద్ది. చెప్తే దిద్దుకుని బాగుపడతారేమో కదా, ఈ చెప్పకపోవడం వల్ల ఇంకా శాపం తెచ్చిపెట్టుకుంటారేమో అని బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ దీని గురించి మాట్లాడతారు మందిరాల్లో, ఎక్కువగా దీని గురించి మాట్లాడతారు. నీ ఎక్కడికి వెళ్ళి ఇటువంటి వాటిని అసలు మాట్లాడను. అందుకే నాకు కొంతమందికి నా ప్రసంగాలు నచ్చవు. ఎందుకంటే నాకేదో ఇవ్వమని చెప్పలేదు ఈ పాస్టర్ గారు అంటాడు. ఎందుకంటే మీ పాస్టర్ గారు చాలా కష్టపడుతున్నాడమ్మా, మీరు ఇవ్వండి అని చెప్తే నీకు మంచివాడిని మళ్ళీ పిలుస్తారు నన్ను. అసలు మన నోటంట అది రాదు, అసలు రాదు. అది మొన్న అంటాడు ఆయన, కారులో తీసుకొస్తున్నారు, దింపుతా ఆవిడ అంటాడు ఆయన, వీళ్ళు బొత్తిగా అసలు వీళ్ళు ఎవరండి ఏమైనా ప్రస్తావించారనుకున్నాను అంటున్నాడు. నాకు అసలు అలాంటి ఉండవు బాబు, నేను అసలు అడగను. నేను ఎక్కడ ఈ విషయం అసలు నేను మాట్లాడిన అసలు నేను అలాగా నువ్వు మాట చెప్పు ఉండాల్సింది, నువ్వు చెప్తే పోను అలాగే 3:8 జ్ఞాపకం చేద్దును కదా అని చెప్పాను నన్ను. అంటే అలా ఉంటారు ఈ విషయాలు. కానీ మనకి ఏంటంటే మీకు తెలుసు కదా అంతా, ఈ వాక్యానుసారంగా చెప్తున్నాము. దాన్ని మీరు అర్థం చేసుకుని ఎప్పుడు పరిస్థితి దేవుని వాక్కుకు మీ హృదయంలో చోటుంటే అప్పుడు ఈ అర్థమవుతాయి. హృదయంలో చోటు లేనప్పుడు ఇంకెలా అర్థమవుతాయి? దేవుని వాక్కుని హృదయంలోకి రావట్లేదు అసలు. ఆదివారం కాబట్టి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంతే. ఆదివారం కాబట్టి వస్తావు, వెళ్ళిపోతావు. వాక్కు వెళ్ళిందా లోనికి, ఈ చెవి దగ్గర గింగిని వంటి ఇలా వెళ్ళిపోతుంది అంతే, లోపలికి వెళ్ళట్లే. నువ్వు చెవి లోపలికంటే వెళితే అది ఖచ్చితంగా హృదయంలోకి దిగుతుంది. అది హృదయంలోకి దిగిందంటే నిన్ను కరెక్ట్ చేస్తుంది, ప్రతి పార్ట్ కరెక్ట్ చేస్తుంది. అది అసలు మనం పోనీయట్లేదే. వింత లెక్కలు వేసుకుంటున్నాం, మన లెక్కలు మనం వేసుకుంటున్నాం అంతే. ఎప్పుడు దేవుని లెక్క ఆలోచించేయండి, నీ లెక్క కాదు. నీ లెక్క ప్రకారం దేవుడు నీకు బహుమానం ఇవ్వడు.
దేవుని లెక్క ప్రకారమే నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని లెక్క ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఆ లెక్కలు కూడా నీకు పని లేదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయడమే. నువ్వు చేయాల్సింది నువ్వు చేయడమే. ఆయన కవులకి నీకు ఇచ్చాడు భూమి, వ్యాపారం నీకు ఇచ్చాడు లీజుకి, అంతే. ప్రతీది అంతే దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు ఇచ్చితే ఇంకా కొనసాగిస్తాడు. ఇంకా చెయ్యి, ఇంకా లాభం సంపాదించుకో, ఇంకా కొనసాగిస్తాడు. లేకపోతే ఏమవుతాయి? క్షీణదశకు వస్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. మనకే తెలుసు, ఇచ్చినప్పుడల్లా ఉన్నాము, ఇవ్వనప్పుడల్లా ఉన్నాము. మన లెక్కలు ఇదివరకు ఎలా లెక్కలు వేసామో ఇప్పుడెలా లెక్కలు వేస్తున్నామో, ఎందుకు మనకి ఇలా స్థితి వస్తుందో దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఊరిని ఎందుకు పెట్టాడు 2 మార్గాలు, నువ్వు ఇటు పో అని ఊరుకోలే ఆయన. చాయిస్ ఈజ్ యువర్స్. అది నీకు ఆశీర్వాదమా లేకపోతే శాపమా నీదే. నేనేమి ఇవ్వను. నీ నడతను బట్టే నీకు ఆశీర్వాదం శాపం వస్తాయంతే. కాబట్టి మేలు కలుగు మార్గం మీద చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నించోండి, అక్కడ నిలబడండి. అంటే చెప్పింది విన్నారు, ఆలోచించమని అర్థం. అక్కడ చెప్పాం, విన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఆ వాక్కును హృదయంలో నీకు పోనిచ్చి దాని ప్రకారంగా ఆలోచన చెయ్యి, నిర్ణయం తీసుకో అని చెప్తున్నాడు ప్రభు అక్కడ. అంతే తప్ప నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలాగే చెయ్యి ఛాన్స్ మనకి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఒత్తిడి చేయట్లే మన మీద ఏమీ రుద్దట్లేదు ఆయన. నువ్వు తప్పకుండా నేను నాశనం చేసేస్తాను అని ఏం చెప్పట్లేదు. ప్రేమగలడు ఆయన ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మన ముందే పెడతా ఉన్నాడు. నువ్వు శాపాన్ని కోరుకుంటే అదే వస్తుంది, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే నీకు అదే వస్తుంది. అది దేవుని వాక్కు నీ హృదయంలో నివసించడాన్ని బట్టి, దానికి అనుగుణంగా నువ్వు చేసేటువంటి పనులను బట్టి, నడవడిని బట్టి ఇవి మనకి వస్తాయి కదా. గత వారం చెప్పుకున్నాం కదా, ఇటు 2 గమ్యాలు. ఒకటి పరలోకమని, అదేంటంటే దేవుని నివాస స్థలం. పరలోకం అంటే దేవుని నివాస స్థలం. పరలోకం అంటే పరిశుద్ధ దూతల నివాస స్థలం. అలాగే పరలోకం అంటే విమోచింపబడినటువంటి వారు వెళ్ళేటువంటి నివాసం. ఇది మొదటిగా మనం చెప్పుకున్నాం, పరలోకం అది. రెండోది ఏంటంటే నరకం. నరకం అంటే అనీతిమంతుల అంతిమ గమ్యం. అనీతిమంతుల అంతిమ గమ్యం. అనీతిమంతులు అంటే నీతిమంతులు కానివారు. నీతిమంతులు అంటే మాట మీద నిలబడేవారు, నమ్మిన దాన్ని విడిచిపెట్టకుండా ఉండేవారు. ఆ నమ్మిన దానికోసం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా ముందుకు సాగేటువంటి వారు నీతిమంతులు, అబ్రహాములాగా. కానీ అనీతిమంతులు అంటే దీనికి విరుద్ధం, మాట ఇచ్చి తప్పేవారు. ఎంతకాలం వింటూ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా మన బతుకు మనమే బతుకుతున్నటువంటి వాళ్ళం. దేవుని వాక్కు హృదయంలో చోటు ఇయ్యనటువంటి వారు. భక్తి హృదయపూర్వకమైనది కాదు, పైకి మాత్రమే. ఇది అనీతి అంటే. భక్తి ఏదైనా హృదయపూర్వకంగా చేస్తేనే అది నీతి, అందుకు విరుద్ధంగా చేసేది అది అవినీతి. అనీతిమంతుల అంతిమ గమ్యం. ఇది ఎలా ఉంటుంది? నరకం అనేది ఎలా ఉంటుంది? అలాగే నరకంలో ఎవరు ఉంటారు? 11:40 అయింది, ఈ పూటకి ఆపేద్దాం. మళ్ళీ రేపు వారం కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఇంతవరకు మనం నేర్చుకున్న సత్యం ఏంటి? దేవుని సన్నిధికి మనం వస్తూ దేవుని వాక్కు వింటూ ఆ వాక్కుకు హృదయంలో చోటివ్వకపోతే ఏం జరుగుతుందో విన్నాం మనం. దేవుని వాక్కుకు హృదయంలో చోటివ్వకపోతే దేవుడే వారిని శాపగ్రస్తమైన భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాడంట. అంటే ఆయనకి దీర్ఘశాంతానికి వదిలేశాడు. ఇక సుదీర్ఘకాలం నీ విషయమై శాంతం వహించి కనిపెట్టి నిన్ను వదిలేశాడు. ఇజ్రాయేలీల్ని కాచి ఆఖరికి
బబులోనీయులకి అప్పచెప్పేశాడు. అంటే ఆయన దీర్ఘశాంతం చాలా కాలం కనిపెట్టింది. ఆఖరికి వారి చుట్టూ ఉన్న కంచిని తీసి పారేసి బబులోనీయుల్ని దోచుకోండి అలా నష్టాలను కట్టిన తర్వాత అప్పుడు నా దగ్గరకు వస్తారు వాళ్ళు. నా కంఠ శ్వాస చెప్తానే ఉన్నాను, చెప్పిస్తూనే ఉన్నాను, వెంటలేదు వీళ్ళు తీసిపోండి అని వదిలేశాడు. అంతే, దీర్ఘశాంతం వదిలేశాడు. అలా చూసి ఎంతకాలం విన్నా ఆయన వాక్కుకు మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వకుండా మనం ఉన్న రోజున ఇలానే భ్రష్ట మనసుకు చెప్పేస్తాడు. అది మనకు వచ్చిందో ఇక మళ్ళీ ఎవ్వరు ఇక బాగు చేయలేరు, ఇక సర్వనాశనమే. ఆత్మీయంగా 100% పాళ్ళు నష్టపోతాం, పాతాళానికి పోయే పరిస్థితి. మనకు వచ్చే వైరాగ్యం సౌలులా ఉండకూడదు, అది శాశ్వతంగా ఉండాలి. సౌలులా ఉంటే అప్పుడే ఎడుతావు అప్పుడే నవ్వుతావు, అప్పుడే నవ్వుతావు, అప్పుడే ఒప్పుకుంటావు మళ్ళీ అప్పుడే మీరుతావు, అప్పుడే ఒప్పుకుంటావు అప్పుడే దాన్ని మళ్ళీ మీరి నడుచుకుంటూ ఉంటాం. అంటే వారి తమ సమస్త మార్గములలోనూ అస్థిరులు అయిపోతారు. సౌలు అస్థిరత్వము శాపగ్రస్తమైన మరణానికి తీసుకుపోయింది. తల మొండెం వేరైపోయాయి. ఒక ఇజ్రాయేల్ రాజు అలాంటి గతి ఎవరికి రాలా, తనకి వచ్చింది. తల మొండెం వేరైపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు, తన కత్తితో తనే పొడుచుకు చచ్చాడు. తెలుసా, ఆయుధాలు మోసేవాడిని, అరే నువ్వు చంపరా నన్ను, ఆ పిలిస్తీయుడు సున్నతి లేని పిలిస్తీయుల చేతిలో నేను చావలేను, చాలా గాయపడిపోయాను, నన్ను చంపరా అంటే అమ్మ బాబు నాయన నేను చంపను అని ఆడి చచ్చాడు. అప్పుడు ఇతను తన కత్తితో తనే పొడుచుకుని చచ్చాడు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తనకి? ఎందుకు వచ్చింది? నిలకడలేని పరిస్థితి, మాట మీద నిలబడలేకపోవడం, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతల్ని కాపాడుకోకపోవడం, ఆ దేవుడికి కృతజ్ఞుడై ఆయన చిత్తానికి తన్ని అప్పగించుకోకుండా సొంత నిర్ణయాలు. దేవుడే ఇచ్చాడు ఆ రాజ్యం, తీసేసి ఇంకోటికి ఇస్తాడు. నీది కాదు, నువ్వు కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్నది కాదుగా, నీది కాదు అది. నీది కాని దాని మీద నీకు వ్యామోహం ఏంటి? తనది కాని దాని మీద తనకు వ్యామోహం. ఈ రాజ్యం నీకే స్థిరపరుస్తాడని చెప్తున్నాడు, అది నాకు తెలుసు అంటున్నాడు. తెలుసని కూడా మళ్ళీ దావీదుని చంపేస్తే ఈ రాజ్యం నాకు ఉండిపోతుంది. నీది కాదు, నీకు ఎలా ఉంటుంది? అది నీది కాదు, నీకెలా ఉంటుంది? అలానే ఏదైనా సరే మనది కానిది, దాని మీద మనకి రైట్ లేదు, అది మనది కాదు. దానికోసం ఎప్పుడైతే వ్యామోహం కనబరుస్తావో, ఎప్పుడైతే దాన్ని కూడా నువ్వు ఉంచాలి, నొక్కేసుకోవాలని అనుకుంటావో, అప్పుడే సౌలుకు పట్టిన గతి. ఎలాంటి గతి చూసారా? అంతే, అదొక రాజ్యం కావచ్చు, ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం కావచ్చు, ఏదైనా ఒకటే. దశంభాగం అయిందే, రాజ్యము అయిందే. సౌలుకి ఇచ్చిన రాజ్యము దేవుడిదే, ఆ దశంభాగము దేవుడిదే. ఆ రాజ్యాన్ని దేవుడిది ఇది అనుకోకుండా ఇది నాది అన్నట్టుగా దానికోసం తాపత్రయపడ్డంతో అది ఆయన చావుకి కారణమైపోయింది. అలాగే దేవుడి దాన్ని మనం ఉంచుకోవడం ద్వారా అలాగే చెప్పినట్లుగా వీళ్ళు దొంగిలుతూనే ఉన్నారు ఈ జనులు శాపగ్రస్తులు. అది మనకి ప్రభు చిత్తం చొప్పున దూరమగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 26:16 ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు ఎంతైనా ప్రేమ కలిగినటువంటి దేవుడు నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. మా మీద బలవంతంగా మీరు రుద్దడానికి ఇష్టపడట్లేదు. ఇదిగో మంచి మార్గం, ఇదిగో చెడు మార్గం, ఇదిగో పరలోకానికి పోయే మార్గం, ఇదిగో నరకానికి పోయే మార్గం, ఈ రెండు మీ ముందు ఉంచుతున్నాను. నువ్వు ఎలా నడుచుకుంటే పరలోకానికి పోతావో, నువ్వు ఎలా నడుచుకుంటే నరకానికి పోతావో నేను చెప్తున్నాను విను అంటూ మీ దాసుల ద్వారా బోధిస్తూనే ఉన్నారు. మీరంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఇదిగో తండ్రి, మీ వాక్కు వింటూ 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 కూడా నీ వాక్కు హృదయంలో చోటు ఇవ్వకపోవడాన్ని బట్టి మీరు ఆఖరికి భ్రష్ట మనసుకు అప్పచెప్పేసేటువంటి వారు ఉన్నారు. అలాంటి ఒక భ్రష్ట మనసు కనుక మమ్మల్ని పట్టుకుంటే నాయన,
ఇక మమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు జాగరూకులై ఉండడానికి సహాయం చేయండి. ఎన్నో సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను అని అనుకోకుండా ఎంతవరకు దేవుని వాక్కు నా హృదయంలోకి వెళ్ళింది, ఎంతవరకు దేవునికి నా హృదయంలో చోటిచ్చాను అని దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని గ్రహించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటూ మీ ఆశీర్వాదాలకు పాత్రులవులాగున సహాయం చేయమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. నమ్మదగిన దేవా, వందనాలు మీకు స్తోత్రాలు. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పితరుడును అపొస్తలుడును పౌలు ఆత్మీయ కుమారుడు తిమోతికి రాసిన 2వ పత్రికలోని 4వ అధ్యాయము 7వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని ప్రభా, బలహీనుడి తండ్రి మరి మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిం పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ కొద్ది సమయంతో హృదయాలు చూడాలి ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ శ్రేష్టమైన సమయానికి వస్తున్నాం. మనం ప్రతి పునరుత్థాన దినము ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోను మనం పాలు పప్పులు పొందాల్సిన వారంగా ఉన్నాం. ఈ రీతి ప్రతి వారము చేయడం ద్వారా ప్రతి వారము మన హృదయాన్ని మరొకసారి పరిశీలన చేసుకొని దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన ఏమైనా మరి మనలో చోటు చేసుకుంటుందేమో దాన్ని గమనించుకుని సరి చేసుకోవడానికి వీలుగా ఆయన దేహం రక్తం మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. పరిశుద్ధుడైన ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టె ఇది అంటే ఆయన దేహమే నా కోసం విలువబడింది, అలాగే నా రక్షణార్థమై ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యమై ఈ రసం అని చేతుల్లోకి తీసుకునేటప్పుడు ప్రభు దేహము ప్రభు రక్తము మనకి గుర్తొచ్చి మనం ప్రవర్తన సరి చేసుకోవడానికి, దారి తప్పిపోకుండా లోకంలో కలిసిపోకుండా ఉండడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి పాలు పొందేటువంటి వారైతే దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుని మహింపరచాల్సిన వారంగా ఉన్నాము. అంతకుమించి మనకి ఏ కీడు రాకుండా ఉండడం కోసం ఆత్మ పరిశీలన చేసుకుని తగిన యోగ్యతతో పాలు పొందాల్సినటువంటి వారంగా ఉన్నాం. మన ముందు ఒక మంచి పోరాటం ఉంది. ప్రతి వారము కూడా మరి ఈ లోకంతో పోరాడుతూనే ఉన్నాం. లోకం అంటే శరీరాశలతో పోరాడుతున్నాం, నేత్రాశలతో పోరాడుతున్నాం, జీవపు డబ్బంతో పోరాడుతూ ఉన్నాం. మరి ఈ విషయంలో మంచి పోరాటాన్ని పోరాడి ఈ మూడిటిని అధిగమించి మరి కడ వరకు చేరుకోలేక చాలామంది జారిపోతూ ఉన్నారు. పౌలు అయితే చెప్తున్నాడు, నా ఎదుట ఉంచబడినటువంటి పోరాటాన్ని నేను చాలా మంచిగా పోరాడాను, నా పరుగునైతే తుదముట్టించేశాను అని చాలా గర్వంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. తుదముట్టేంతవరకు మంచి పోరాటం, మనం ఈ లోకయాత్ర ముగించేంతవరకు మనం మంచి పోరాటాన్ని లోకంతో పోరాడాలి. శరీరాశకు, నేత్రాశకు, అలాగే జీవ డబ్బానికి లొంగిపోకుండా మనల్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది పౌలు గారు మరి చాలా గర్వంగా చెప్తాడు, నన్ను పోలి నడుచుకోండి అని. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదివితే, సహోదరులారా
మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. చూడండి చాలా చక్కగా చెప్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి మీరు. ఎందుకంటే నేను మంచి పోరాటం పోరాడాను, నా ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని తుదముట్టించాను. కాబట్టి నన్ను పోలి మీరు కూడా నడుచుకుంటే మీరు మంచి పోరాటాన్ని పోరాడతారు, మీరు కూడా మీ పరుగును కాడముట్టిస్తారు. కాబట్టి ఈ విషయంలో నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, అలాగను నన్ను మీరు పోలి నడుచుకోండి అని చాలా గర్వంగా పౌలు ఆ మాట చెప్పుకోగలుగుతున్నాడు. అలానే మనం కూడా అలా చెప్పుకోగలిగేటువంటి స్థితికి ఎదగాలనేటువంటి ఒక ఆశ ఆయనకు ఉంది. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి చాలు అంటున్నాడు. మరి మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరో ఒకరిని మనం పోలిక పెట్టుకుంటాం, ఒక మాదిరి పెట్టుకుంటాం. తనలాగా ఉండాలి, తనలాగా మాట్లాడాలి, తనలాగా డ్రెస్ చేసుకోవాలి, తనలాగా తల దువ్వుకోవాలి, తనలాగా ముఖానికి ఏదో పెట్టుకోవాలి, లేదా తనలాంటి చెప్పులు వేసుకోవాలి, తనలాంటి బండి కొనుక్కోవాలి, ఇలా తనలాంటి డిజైనరీ జ్యువెలరీ సంపాదించుకోవాలి. ఏది మన సొంతంగా ఏముండదు, అన్నీ కాపీ పేస్టే కదా, అన్నీ కాపీయే కదా, అవునా కదా? మనకంటే ఏదైనా ఉందా? ఎవరో ఒకరిని చూసి అది చాలా బాగుంది అని అది కొనుక్కుంటాం, అంతే తప్ప మన టేస్ట్ మనకి ఉండదు కదా. సర్లేండి, లోక విషయాల్లో అలా ఉంటున్నాం. అలాగే ఇక్కడ పౌలులాగా ఉందాం. ఇది మేలు చేసేది, ఇది మనకి ఎంతో మేలును చేకూర్చేటువంటిది. కాబట్టి నేను ఎలా అయితే మంచి పోరాటాన్ని పోరాడిన పరుగు కరముట్టించానో, అలానే మంచి పోరాటాన్ని మీరు పోరాడాల్సి ఉంటే, అలా ఆశ కనుక మీకుంటే నన్ను పోలి నడుచుకోండి. మంచి పోరాటాన్ని మీరు పోరాడతారు, మీరు కూడా ఈ పరుగు కడముట్టిస్తారు అంటూ ఒక మాదిరి అయిన మనకి చూపిస్తూ ఉన్నాడు కదా. అయితే ఇదంతా నా సమర్థత ఏమీ కాదు, నా మట్టుకు నేనేమి అలా లేను, నాకు ఇలాంటి సామర్థ్యాన్ని కలిగించిన వాడు కూడా యేసు ప్రభువే, సమర్థత ఆయన నుంచే పొందాం అని చెప్పేసి. ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు మనం ఏమీ చేయలేం. విశ్వాసిగా కొనసాగాలన్నా అది మన వల్ల కాదని హెబ్రీ పత్రికలో 12 అధ్యాయాలు మనం చదువుతాం ప్రారంభం నుంచి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచూ అంటాడు. అంటే విశ్వాసానికి కర్త యేసు ప్రభువే. అది ఆ విశ్వాసాన్ని మనలో కొనసాగించేవాడు కూడా ఆయనే. మనం ఎప్పుడైతే కొంచెం ప్రయత్నం చేయాలంతే, మనం ప్రయత్నం చేస్తే మనకి సహాయపడి ముందుకు నడిపించేటువంటి వాడు. అలాగే కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము, అది మనకున్నటువంటి నమ్మకానికి ఆధారం క్రీస్తే, విశ్వాసానికి ఆధారం క్రీస్తే. మనం ఏదైతే నమ్మిక పెట్టుకొని ఉన్నామో ఈ నమ్మకానికి మూలమైన వాడు క్రీస్తే తప్ప ఇది మా సొంతదేమీ కాదు. క్రీస్తును పోలి నేను నడుచుకుంటూ నా పరుగు పందాన్ని నేను కడముట్టించాను. అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకుంటే మీ పరుగు పందాన్ని మీరు కూడా కడముట్టిస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమీ సమర్థులమేమీ కాదు. ఈ మా సమర్థత యేసు ప్రభువు నుంచే మాకు వచ్చింది. కాబట్టి ఇది నమ్మదగింది. కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను చూసి నడుచుకోండి. మీరు ఆ రకంగా మీరు నడుచుకున్నప్పుడు మీరు కూడా నా వలనే గెలుస్తారు, నా వలనే గెలుస్తారు. నా పరుగు కడముట్టించి తిని, ఆ చదువు తర్వాత 4:7, నా పరుగు కడముట్టించి తిని. 2 తిమోతి 4:7. ఇక మీదట నా కొరకు, అది ఎంత కాన్ఫిడెన్స్ చూడడానికి, ఎంత కాన్ఫిడెన్సో. ప్రభు ఏర్పాటు చేసినటువంటి కిరీటాలలో ఒకటైన నీతి కిరీటం నాదే. ఎందుకంటే నా పరుగు నేను కడముట్టించా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను.
మంచి పోరాటాన్ని నేను పోరాడాను. కాబట్టి నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. ఇది నా కోసమే కాదు, నా వలె ఎవరు పోరాడినా, నా వలె ఎవరు తమ అడుగును కడముట్టించినా, ఎవరు నా వలె తన విశ్వాసాన్ని కాపాడుకున్నా అటువంటి వారికి కూడా ఇలాంటి కిరీటాలు దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. కాబట్టి చాలా నిస్వార్థంగా చెప్తున్నాడు ఈయన. అబ్బాయి, నేను మట్టిగా నీతి కిరీటాన్ని పొందాలా, ఇంకెవరూ పొందకూడదు అని ఏమీ అనుకోవట్లేదండి. చాలా నిస్వార్థంగా నా వలనే అందరూ కూడా మంచి పోరాటం పోరాడాలా, నా వలనే అందరూ కూడా తమ పరుగు కడముట్టించాలా, నా వలనే అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలా, నా వలనే అందరూ కూడా నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలని చాలా ఆశపడుతూ నిస్వార్థంతో మనందరితో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను పోలి నడుచుకోండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాము. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక అది మీరు నన్ను పోలి, ఎందుకంటే ఆత్మీయంగా నేను మిమ్మల్ని కన్నాను. ఏ తండ్రి అయినా ఈ లోకంలో బిడ్డను కంటే ఆ బిడ్డ ఎలా ఉంటాడు? ఆ తండ్రి పోలికే. ఆ నడక, ఆ నిలబడే విధానం, ఆ చూసే చూపు, ఆ మాట్లాడే విధానం, ఆ చేతులు ఊపే విధానం, ఆ ముక్కు, ఆ కన్ను, ఆ తీరులు, ఇవన్నీ ఎలా ఉంటారు? సాధ్యమంత వరకు తండ్రిని పోలి ఉంటారు. కన్న తండ్రిని పోలి బిడ్డలు ఉన్నట్టే మిమ్మల్ని ఆత్మీయంగా నేను కన్నాను, ఆత్మీయ తండ్రిని నేను. కాబట్టి నా వలనే మీరు కూడా ఉండాలి అనేది నా కోరిక. అలా మీరు నడుచుకోండి. అప్పుడు ప్రభు దేహంలో రక్తంలో పాలు పొంగులు పొందే అర్హత మీకు కూడా లభిస్తుంది. అది ఈ లోకంలో ఉన్నంతకాలము మీ చుట్టూ ఒక గోడల మిమ్మల్ని భద్రపరుస్తుంది. ఈ లోక పాపంలో పడిపోకుండా అది మిమ్మల్ని భద్రపరుస్తుంది, మీకు కావలిగా అది చుట్టూ ఉండిపోతుంది అని చెప్పేసి. కాబట్టి కొంతమంది ఇంకా ఉంది నాకు, ఇంకా ఉంది నాకు, నేను ఏదో చేయాలి, అలాంటి పనులు ఉన్నాయి, ఇలాంటి పనులు ఉన్నాయి, కాబట్టి ఇంకా ఈ లోకాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేకుండా అయిపోతుంది. అది కూడా జరిగిన తర్వాత అప్పుడు అని కొన్ని వాయిదాలు వేసుకుంటూ పోతుంటాం. కానీ యాకోబు గారు చెప్పినట్లుగా మరి మీ జీవమే పాటిది, మీ జీవమే పాటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు కారా. ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? కాబట్టి మనం ఏం చేయాలి చూడండి. యాకోబు భక్తుడు చెప్పేది యాకోబు 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మీ సొంత తలంపులొద్దు. ఏమవుతుందో ఏం చెప్పగలుగుతాం? మన అందే సీతామహాలక్ష్మి గారి ఇంటికి వెళ్తే పాపం ఆవిడ బాధపడుతుంది, ఏడుస్తుంది. ఏంటంటే బిడ్డల చేతుల మీదుగా మేము పోవాల్సింది, మా చేతుల మీదుగా బిడ్డల్ని పంపాల్సి వచ్చిందండి. అంటే అల్లుడు కరోనా వచ్చి చనిపోయాడు, కూతురు కూడా ఈ మధ్యనే చనిపోయింది. ఆ 3 బిడ్డలు, అందులో ఓ బిడ్డ భర్త ఇలా ఏదో వచ్చి పోయాడు, తను వేరుగా ఉంది. తనకు దారి చేయాలి, కుర్రాడు ఉన్నాడు, తనకు దారి చేయాలి. పాప పురుటికి వచ్చింది, తన బాధ్యతలు. పిల్లలు మా బాధ్యతలు చూడాల్సింది పోయి ఇప్పుడు మేము వాళ్ళ బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము చేసుకున్న పాపం, ఎందుకంటే ఏముందండి బాబు, పిల్లల చేతి మీదుగా పోవాల్సింది అని చెప్పేసి అని ఆవిడ చాలా దుఃఖిస్తుంది. నిజమే కదా, నిజమే కదా. సాధారణంగా జరిగేది ఏంటి? తల్లిదండ్రులు వృద్ధులు అయిపోతే మరి కాలం చేస్తే బిడ్డలు వారి కాలగతులు సరిచేస్తూ ఉంటారు.
తీసుకెళ్ళి ఏదో చేయడం అలాంటివన్నీ చేస్తారు. అలాంటిది బిడ్డలకి మరి తండ్రులు చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటివి కూడా వస్తున్నాయి, అలాంటివి జరుగుతున్నాయి. కీడించి చెప్పండి మేలెంచాల, అంతా మేలే అనుకోకూడదు. కీడుని గురించి కూడా ఆలోచన చేయాలి. అంటే పెద్దోళ్ళ కంటే ముందు మనం వెళ్ళిపోయేది కీడవుతుంది. అప్పుడేంటి మన పరిస్థితి? వాళ్ళకి ఏదో మనం చేయాలని చెప్పేసి ఇంకా మనం అలానే ఉండిపోతూ ఉంటే. కాబట్టి దినాలు ఇందాకే చాలా చెడ్డవిగా ఉంటాయని చదివాం, అవునా? చెడ్డవిగా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఏం మారిపోతాయో మనకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. అందుకని ఏం చేయాలి? ఇదివరకు కరెంటు లేని టైంలో గుడ్డు దీపాలు పెట్టుకుని ఉండేవారు. ఆ వాళ్ళ దీపం పెడితే ఆ దీపం వెలుగులోనే ఇంకొకరు చక్కది తీసుకునేవారు. అంటే కొంచెం కిరసనాలు కొనుక్కోవడం కూడా కష్టం ఆ రోజుల్లో, దీపం కొనుక్కోవడం చాలా కష్టం. అలా ఉండే పరిస్థితులు. అప్పుడు ఏం చేసేవారు? ఎవరైనా కొంచెం పెద్ద దీపం పెడితే చాలు, ఆ దీపం కనబడతా ఉండగానే అక్కడే అయ్యే పనులు చక్కబెట్టేసుకునేవారు. వాళ్ళు కూడా దీపం ఉండగానే అది కొండెక్కితే దీపం కొండెక్కిందంటారు, ఆరిపోతుంది అనరు. అక్కడ కూడా మనకి ఎన్నెన్నో ఎక్కుద్దంట కొండ, దీపం కొండెక్కేసింది దీపం అంటారు. అది ఎక్కకముందు అన్నీ చూసుకోవాలంట కదా. అది కొండెక్కేది ఎవరు? సర్లేండి, మొత్తం మీద ఎందుకంటే వెలుగుండగానే అన్నీ చక్కబెట్టుకోవాలా అని చెప్పేసి. చీకటి పడిపోతే మనం ఏం చేయలేము, మన వల్ల ఏం కాదు. అలాగే ఈ ఆత్మీయ జీవితం ఇది చీకటి ముసరక ముందే మనం సరి చేసుకోవాలి. చీకటి ముసిరిందంటే ప్రాణం పోయిందని అర్థం. తర్వాత ఇంక చేసుకునేది ఏమున్నది? ఇక చేసుకోవడానికి ఇంకేమీ ఇంక లేదు. ఇంకెవరైనా మనకు చేస్తారా? మనం ఏం చేస్తాం? పూడుతామో కాలుతామో ఎవరైనా మనకు చేస్తారు, అంతే కదా. కాబట్టి అంతకుముందే మనం జాగ్రత్త పడాలి, మన ఆత్మను మనం రక్షించుకోవడానికి సిద్ధపడాలి. పౌలు గారిలాగా మనం కూడా ఏం చేయాలి? ఓ మంచి పోరాటం. వస్తాయి ఇబ్బందులు, వస్తాయి దేవుని నమ్ముకుంటే. మంచి పోరాడాల్సిందే. శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, లోక సంబంధమైన ఎదురవుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ప్రతి పోరాటాన్ని కూడా ధైర్యంగా పోరాడాలి. పౌలు గారు పోరాడేశాడు, గెలిచేశాడు. నా కోసం ఒక నీతి కిరీటం ఉంచబడి ఉంటుంది. నీకు కావాలా అలాంటి నీతి కిరీటం? నా వలే మంచి పోరాటం పోరాడు, నా వలే పరుగు కడముట్టించు. ఇది నాది కాదు, అది ప్రభు వల్ల నేర్చుకున్నాను. క్రీస్తు ప్రభు వల్లే ఇదంతా నేను నేర్చుకున్నాను. ఆయనే నాకు మాదిరి. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు, క్రీస్తు వలే నడుచుకుంటారు అని చెప్పి మరి చాలా గర్వంగా చెప్తున్నాడు ఆయన. ఇలాంటి పౌలు పోరాటం మనం పోరాడకపోతే ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఉండదు. ఒకవేళ పొందినా అది మనకి క్షేమాన్ని ఇవ్వదు. ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందుల్లో పడిపోతాం. నేను ఇక్కడ ఉన్నానులే, అక్కడ చూడాలా? అదే మొత్తం మీద దానికి వేసేస్తున్నారు కళ్ళు, నన్ను చూడలేదు. ఉండి కొద్దిగా నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోయి ఆ కెమెరాని చూసుకోవాలి. స్టూడియో అయిపోద్ది అనమాట. ఇది స్టూడియోలో ఏముంది, మనుషులు ఎవరు ఉంటారు కదా, కెమెరా యొక్క చూస్తే మాట్లాడాలి, చాలా హావభావాలు. అలాగే అయిపోద్ది. మీరు దాన్ని ఈ పక్క వాళ్ళు అక్కడ చూస్తారు, ఈ పక్క వాళ్ళు ఎక్కడ చూస్తారు, ఇక నన్ను ఎవరు చూడరు. లేదులే, కాలం గడిచే కొద్దీ దాని మీద పోయి, ఎందుకంటే పర్మనెంట్, ఇది అవి పర్మనెంట్ ఏం కాదు. ఇది ఎన్నాళ్ళు దేవుడు భూమి మీద ఉంచుతాడో అన్నాళ్ళు ఇదే పర్మనెంట్. అంతేగాని అయ్యేం పర్మనెంట్ ఏంటి? అయ్యేం పర్మనెంట్ కాదు, ఇటే వచ్చేస్తారులేండి కదా. కాబట్టి మరి జాగ్రత్తగా ఆలోచించుకుని అందులో మనం పాలు పంపులు పొందాలా. నిజంగానే మన జీవితంలో మంచి పోరాటం పోరాడామా? కడముట్ట పోరాడామా? ఎక్కడైనా సాతాను మనల్ని లొంగ తీసేసిందా? జాగ్రత్తగా ఆలోచించుకుని తగిన యోగ్యతతో పాలు పొందండి. అప్పుడు అది మేలు కలిగిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక.